ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దళితులకు సంబంధించి క్రైస్తవంలోకి మారితే దళిత రిజర్వేషన్లు తీసేస్తామని ఇచ్చింది, బీసీలోకి మారుస్తాం. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే తెలంగాణలో చాలా మంది భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు దళిత పిల్లల్ని పక్కన ఉన్న దళిత క్రైస్తవుల మీదకి ఉసిగొల్పి ముందుగా మా ఊళ్ళకి వెళ్ళిపోండి లేకపోతే మా రిజర్వేషన్ వదిలేసిపోండి అనేటువంటి పద్ధతులు తెలంగాణలో ఒక గందరగోళమైన వాతావరణాన్ని తయారు చేస్తాను. అంటే ఇప్పుడు ఒక దళితుల మధ్యలోనే చిచ్చు పెట్టిండ్రు. దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అని నేను అనను. ఎందుకంటే పాపం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పాల్సిందే చెప్పింది, దాంట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తప్పు పట్టాల్సింది లేదు. సరే, ఈ మధ్యలో పాస్టర్లు కొంతమంది దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంటారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలు తప్పు చేసినామని చెప్తున్నారు, కానీ వాళ్ళు తప్పు చేయలే. ఎందుకంటే వాళ్ళు చట్టం ఉన్నది కాబట్టి దాన్ని వాళ్ళు మాట్లాడారు. కానీ ఓవరాల్గా ఇది ఒక పెద్ద చరిత్రలో పోయి అధ్యయనం చేస్తే ఈ భారతదేశంలో కాంగ్రెస్లో ఉన్న బ్రాహ్మణులు, హిందూ మహాసభలో ఉన్న బ్రాహ్మణులు ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర ఇది. ఈ ఆయుధాన్ని తయారు చేసిందే కాంగ్రెస్. కాంగ్రెస్ను అత్యధికంగా ఇవాళ క్రైస్తవులలో మెజార్టీ ఎవరు ఉంటారంటే మన దళితులే. వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ చాలా పవిత్రంగా చాలా గొప్పగా కనబడుతుంది. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆయుధమే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది కాబట్టి నిన్నటి రోజు హైకోర్టు మాట్లాడింది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంటి అసలు? ఇది ఇక్కడికి రావాలి. విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని రూపు చేసుకుంటున్న సందర్భంలో దళితులకు రాజ్యాంగం ఎట్లుండాలి, ఎస్సీలకు ఎట్లుండాలి, గిరిజనులకు ఎట్లుండాలి అనేటువంటిది అన్ని అంశాలు చర్చకు వచ్చినాయి. దళితులందరికీ ఎస్సీ స్టేటస్ లేదా ఎస్సీ రిజర్వేషన్ ఉండాలనేది అంబేద్కర్ వాదన. అంబేద్కర్ ఎస్సీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడిండు, అందులో సక్సెస్ అయ్యాడు. అప్పుడు ఈ దేశంలో అవునన్నా కాదన్నా బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ భారతదేశం మీద ఉంది. అప్పుడు దళితులు ఎస్సీలోనే చర్చ వచ్చింది. క్రైస్తవులు అనే చర్చకు వచ్చేటప్పటికీ క్రైస్తవులు మైనార్టీగా అప్పుడు ట్రీట్ చేయబడ్డారు, అంటే ముస్లిం లాగానే ట్రీట్ చేయబడ్డారు. అంతకంటే ముందు మనం చరిత్రలోకి పోతే ఏదైతే కమ్యూనల్ అవార్డు అంటామో మనం, కమ్యూనల్ అవార్డు దాన్ని వెనక్కి తీసుకోవడానికి గాంధీ కుట్ర చేసిండు, నిరాహార దీక్ష చేసిండు, అంబేద్కర్ను రాజీ చేసుకున్నారు, దాని నుంచి విత్డ్రా అయ్యింది. కమ్యూనల్ అవార్డు కనుక అమలయ్యి ఉంటే ఏది దళిత సపరేట్ గా దళితులకు ఎలక్టోరల్ సంబంధించి ఇది ఇప్పుడు ముస్లింలకు ఉన్నట్టు. అయితే అలా అది ఒకటే లేదు, కమ్యూనల్ అవార్డు చాలా గొప్పది. కానీ దళితులు ఏమంటారంటే వాళ్ళ వరకే పరిమితమై వాళ్ళకి సపరేట్ మాట్లాడుతున్నారు. కానీ కమ్యూనల్ అవార్డులో ఏముందనంటే అంబేద్కర్ ప్రపోజల్ పెట్టిన దాంట్లో బ్రిటిష్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన దాంట్లో కూడా ఈ దేశంలో ఇండియన్ క్రిస్టియన్కి రిజర్వేషన్ కావాలి, సిక్కులకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలి. అంబేద్కర్ ఇంకో గొప్ప మాట ఏం చెప్పిండంటే మైనార్టీస్ అని అన్నాడు. మైనార్టీలలో రిలీజియన్ మైనార్టీ, లింగ్విస్టిక్ మైనార్టీ అంటే భాషాపరమైన మైనార్టీలు, రిలీజియన్ మైనార్టీస్ అంటే ప్రాంతపరమైన మైనార్టీలు, మా దళితులు కూడా మైనార్టీలమే అన్నాడు. హిందువులు అనలే. ఎందుకు మైనార్టీలు అంటే వీఆర్ ద సోషల్ మైనార్టీస్ అన్నాడు ఆయన. సామాజికమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలం మేము హిందువులం కాదు అని వీళ్ళందరి కోసం రూపుదిద్దబడ్డటువంటిదే ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనల్ అవార్డు. అంటే ఇందులో సిక్కులు ఉన్నారు, ఇండియన్ క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రాంతాల పరంగా వెనుకబడ్డవారు ఉన్నారు, కులాల పరంగా వెనుకబడ్డవారు. కులాల వాళ్ళు అనేటువంటి వాళ్ళే సోషల్ మైనార్టీస్ అన్నాడు. సోషల్ మైనార్టీస్ దీంట్లో ఎస్టీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, అవసరమైతే బీసీలోని కొన్ని కులాలను కూడా కలపవచ్చు. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి వీళ్ళంతా. ఆ ప్రతిపాదన అంబేద్కర్ పెట్టిండు, ఆ ప్రతిపాదన బ్రిటిష్ వాళ్ళు అంగీకరించారు. దాన్ని గాంధీ అడ్డుకున్నాడు. అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు ఎవరి కోసం అన్నప్పుడు అంబేద్కర్ దళితులకు ఎస్సీ రిజర్వేషన్ కావాలనేది మీద స్టాండ్ అయి ఉన్నాడు, కొట్లాడిండు, అందులో విజయవంతమై. ఈ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఎస్సీలు ఎవరు అంటే ఈ దేశంలో దళితులు. ఎస్సీ అనేది చాలా మంది కులం అంటారు, ఎస్సీ కులం కాదు, క్లాస్ అది అంతే. అది ఒక జాబితా. దళితులను ఒక దగ్గరికి రిజర్వేషన్ లో పొందుపరచడానికి రూపొందించినటువంటి జాబితానే ఎస్సీ. కానీ ఎస్సీ కులం కాదు. ఆ ఎస్సీ జాబితాలో అనేక కులాలు ఉన్నాయి, 58 కులాల మన తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాలు. వేరే దగ్గర పోతే కొత్త కులాలు వచ్చినాయి, అలా వేరే. ఇక్కడ మన దగ్గర రజకులు ఉన్నారు, కర్ణాటక పోతే ఎస్సీ జాబితాలో ఉన్నారు, ఇక్కడ బీసీ జాబితాలో. ఇక్కడ ఒక్క మాట అన్న, నాకు కర్ణాటకలో మాలమాదిగలు కలిసి ఆది ద్రవిడులుగా ఒకే కులంలో ఉన్నారు.
ఇంకో రాష్ట్రంలో పోతే గౌడ్స్ ఉన్నారు కేరళలో, వాళ్ళు ఎస్సీ జాబితాలో ఉన్నారు. వాళ్ళు దళితులు ఉన్నారు. నంగేలి అనే పాత్ర అందులో ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మన దగ్గర బీసీ జాబితాలో ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఎస్సీ అనేటువంటి జాబితాలో మన తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలు ఉన్నాయి. ఓకే. ఈ 59 కులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది అనేటువంటిది రాజ్యాంగంలో ఉంది. అయితే అప్పుడు ఆర్టికల్ 341 క్లాజ్ 1 ప్రకారం 344 క్లాజ్ 1 ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత రాష్ట్రపతి ఆ పట్టికను లేదా జాబితాను విడుదల చేయాలి. తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి 59 కులాలు, మాల, మాదిగ, సింధు, డక్కలి ఇట్లా 59 వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఎస్సీలుగా గుర్తించమన్నది కాబట్టి వీళ్ళని నేను ఎస్సీ జాబితాలో పెడుతున్నా, వీళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది అనేటువంటి రాష్ట్రపతి ప్రకటించాలి. అంతే. ఆ అధికారం 344 క్లాజ్ 1 ప్రకారం ఉంది. అప్పుడు ఆ జాబితా ప్రకటించేటప్పుడు ఈ దేశానికి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే కాన్స్టిట్యూషనల్ డిబేట్ జరిగేటప్పుడు అంటే ఈ జాబితా దాకా రాకముందే ఎస్సీ రిజర్వేషన్ ఎవరికి ఉండాలన్నప్పుడు ఈ కులాలకు ఉండాలనేది అంబేద్కర్ క్లారిటీ ఇచ్చేసి మైనార్టీల సబ్జెక్టుకు వచ్చేటప్పటికి అసలు కుట్ర జరిగింది. అప్పుడు ఈ దేశంలో మైనార్టీలు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు వీళ్ళున్నారు. క్రైస్తవ మైనార్టీలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ క్రైస్తవులు వాళ్ళు కూడా రోమన్ క్యాథలిక్ బ్రాహ్మణులు. ఎస్. అయితే ఈ ఎస్సీ రిజర్వేషన్ కోసం అంబేద్కర్ మాట్లాడినట్టే మైనార్టీల హక్కుల కోసం మాట్లాడడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అదే మైనార్టీ సబ్ కమిటీ అంటారు. ఆ మైనార్టీ సబ్ కమిటీకి హెచ్సి ముఖర్జీ అన్నట్టు ఆయన చైర్మన్. ఆయన బెంగాల్ బ్రాహ్మణ్, కన్వర్ట్ క్రిస్టియన్ బ్రాహ్మణ్. ఆయన మైనార్టీల కోసం మాట్లాడిండు, ప్రత్యేకంగా క్రిస్టియన్ మైనార్టీల కోసం మాట్లాడితే ఆ కమిటీలో సభ్యుడు జోసెఫ్ డిసౌజా అంట. ఆయన దళిత క్రైస్తవుడు కాదు, అగ్రవర్ణ క్రైస్తవుడు ఆయన కూడా. తర్వాత ఫ్రాంక్లిన్ ఆంటోనీ, ఈయన రోమన్ కాథలిక్ అగ్రవర్ణ క్రైస్తవుడు. వీళ్ళు ముగ్గురు సబ్ కమిటీలో కీలకంగా ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ మైనార్టీల హక్కుల కోసం మాట్లాడారు. అంటే అసలు దళిత క్రైస్తవుడు ఒక్కడు కూడా లేడు. అంటే మొదటి మోసం అక్కడనే పడింది. ఎగ్జాక్ట్. అయిన తర్వాత ఇంకా విచిత్రం ఉంది దీనిలో ఒకటి. ఈ సబ్ కమిటీలో చాలా మంది ఉన్నారు. అంటే అంబేద్కర్ సభ్యుడు, జగజీవన్ రావు సభ్యుడు, అమృత్ కౌర్ అంటే ఒక సభ్యురాలు, ఇలాంటి ఉన్నారు. వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళంతా హిందువులు ఉన్నారు. కానీ వీళ్ళ కోసం మాట్లాడేటువంటి లీడ్ హెచ్సి ముఖర్జీ తీసుకున్నాడు. హెచ్సి ముఖర్జీ పాత్ర ఏంటంటే ఈ దేశంలో ఆనాటి రాజ్యాంగ పరిషత్కు ఈయన వైస్ చైర్మన్. అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత నెంబర్ 2 ఈయననే. నెంబర్ 2. ఎగ్జాక్ట్. ఆయన చాలా అంటే మేధావి. ఆయన మేధావితనాన్ని మనం ప్రశ్న చేయదు. కాకపోతే ఆయన అగ్రవర్ణం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు అన్టచబిలిటీ అనుభవం లేదు. అసమానత అయిపోయినాక వాళ్ళు ఏం చేశారు, ఏం ఆర్గ్యుమెంట్ చేశారంటే క్రైస్తవ్యంలో కులం లేదు, మేము మాకు అంటరానితనం కూడా లేదు, కాబట్టి మాకు అంటరానితనం ప్రాతిపాదికన ఎస్సీలకు ఇస్తున్న రిజర్వేషన్ మాకు పని లేదు, ఎందుకంటే ఈయనకు అంటరానితనం లేదు కదా అన్నప్పుడు అంబేద్కర్ చెప్పిండు, అరే బాబు నీ క్రైస్తవ సమాజంలో మెజార్టీగా మా వాళ్ళు ఈ మధ్యలో వస్తున్నారు, వాళ్ళంతా దళితులే దాంట్లో షరీక్ అవుతున్నారు, మనం మరి ఎస్సీ రిజర్వేషన్ వర్తించకపోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆ చర్చ అంబేద్కర్ తీసుకొచ్చినప్పుడు ఏమైందనంటే వాళ్ళు లేదు మేము అంటరానితనం మేము రుద్దుకోదలుచుకోలేదు, మా ప్రిన్సిపల్ ఒప్పుకోదు, అంటరానితనానికే మేము బేసికల్ క్రిస్టియన్ ఫిలాసఫీ వ్యతిరేకము, ఆ రిజర్వేషన్ మాకు వద్దు అన్న తర్వాత అప్పుడు పటేల్, చాలా గొప్పగా మాట్లాడేటువంటి పటేల్, సర్దార్ వల్లభాయ్, ఆయన ఫండమెంటల్ రైట్ అండ్ మైనారిటీ రైట్ కమిటీకి ఆయన చైర్మన్. కొన్ని హక్కులు ఇచ్చడానికి ఆయన ఉన్నాడు కదా ఆయన మానవ హక్కులకు ప్రధానంగా ఆయన ప్రాథమిక హక్కులకు మానవ హక్కులకు చైర్మన్ అంటే నాకు హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈ సైనిక చర్యను ప్రయోగించి అనేక రాష్ట్రాలను కలిపిన వాడు, హింసను ప్రోత్సహించిన వాడు, మానవ హక్కుల కోసం చైర్మన్. ఆ తర్వాత దీనికి ఈ సబ్ కమిటీ అంటే మైనారిటీ సబ్ కమిటీకి అడ్వైజ్ చేయడానికి ఒక కమిటీ వేసారు. ఆ కమిటీకి చైర్మన్ ఎవరికైనా కేఎం మునిషి. ఈ కేఎం మునిషి ఎవరు? విశ్వ హిందూ పరిషత్ వ్యవస్థాపకుడు. ఈ విశ్వ హిందూ పరిషత్ వ్యవస్థాపకుడు అనేటువంటి కేఎం మునిషి మొత్తము మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, మైనార్టీ హక్కులకు చైర్మన్ అనేటువంటి బాబు మన పటేల్ తోటి సలహా తీసుకొని మైనార్టీ సబ్ కమిటీ అనేటువంటి ముఖర్జీకి డైరెక్షన్ ఇచ్చారు. ఇది అంతే ఎట్లున్నా అంటే గొర్రెలను ఎట్లా కాపాడాలని పులులు మాట్లాడుకున్నట్టు. ఎగ్జాక్ట్. ఈ దేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు అనేటువంటి గొర్రెల హక్కుల కోసం ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణ సింహాలు తీర్మానం చేసినాయి. ఎప్పుడే వలం తిందామన్నట్టే తప్పించి ఇది కాపాడే ముచ్చట ఉందా ఇందులో ఏమన్నా లేదు. అయిన తర్వాత ఏమైందంటే హెచ్సి ముఖర్జీ తోటి ఏం మాట్లాడిచ్చారు డిబేట్ లో అంటే అంబేద్కర్ వాదంలోకి నువ్వు పోకు, నీ ప్రిన్సిపల్ అన్టచబిలిటీకి వ్యతిరేకం, అంటరానితనం నీ దాంట్లో లేదు. ఆయన అప్పంచెల క్రైస్తవుడుగా ఉండి దళితుల మీద దెబ్బ కొట్టాలని చూస్తాడు ఆయన.
అంటే ఆయన చూస్తుండా లేకపోతే ఆయన నేను ఈ రకంగా వాడిండ్రా అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలియదు. మనం ఆయన మీద వాళ్ళ మనసులోనే మనకి తెలియదు ఉండొచ్చు. ఎందుకంటే నిన్ను నేను రాజేంద్ర ప్రసాద్ తర్వాత నీకు స్థాయి ఇచ్చినాం, మొత్తం నిన్ను ఒక స్థాయికి తీసుకుపోయినావు, మైనార్టీ అని మేము చూసినావా, నువ్వు క్రైస్తవ మతం ఉన్నా కూడా నేను ఎక్కడో కూర్చుంటే పెట్టినావు అనేటువంటి దాని మీద ఈ ముగ్గురుతోటి వాళ్ళు చేపించి ఏం చేశారంటే వాళ్ళ వాదనలకు హెచ్సి ముఖర్జీని తీసుకొచ్చి మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత అప్పుడు క్రైస్తవంలో కులం లేదు కాబట్టి, క్రైస్తవంలో అంటరానితనం లేదు కాబట్టి, అంటరానితనం ప్రాతిపాదికన అంబేద్కర్ పెట్టినటువంటి ఎస్సీ రిజర్వేషన్ మాకు అవసరం లేదని వీళ్ళతో చెప్పించాను. అదే ఇప్పుడు ఇక్కడికి పునాది పడ్డది. చెప్పించిన తర్వాత రాజ్యాంగం ఆమోదమైంది. 26 నవంబర్ 1950లో కాన్స్టిట్యూషన్ ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చింది. ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు దళితులు ఎస్సీలైన జాబితా కానీ ఆ ఎస్సీలు ఏ మతంలో ఉండాలని కానీ ఇక్కడ చర్చ లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పటికీ దళితులు 26 నవంబర్ 1949 వరకు ఎస్సీలు అనేటోళ్ళు ఏ మతంలో ఉండాలని అక్కడ ఏమి రాయలే. ఎస్సీలే అంటే దళితులు ఎస్సీలు ఉండొచ్చు. ఎట్లుండొచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన జాబితా మీద ఉండొచ్చు. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉందనుకో, ఇక్కడ రజకులకు ఎస్సీగా కావాలి, ఎస్సీ హోదా కల్పించండి అని రాష్ట్ర ప్రభుత్వం పెడితే కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేయొచ్చు, కలపొచ్చు. అందుకే కొన్ని ఇక్కడ జరుగుతుంది తెలంగాణలో. అయినాక 26 నవంబర్ 1949 వరకు ఈ చర్చ ఎస్సీలకు ఏ మతం అనేటువంటిది లేదు. అప్పుడు మళ్ళీ జనవరి 26కు దాన్ని అధికారికంగా మనం ఆమోదించుకున్నాం రాజ్యాంగం. జనవరి 26, 1950. అప్పటి వరకు ఇది లేదు. రాజ్యాంగంలో ఈ క్లాజ్ లేదు, ఈ డిస్కసే లేదు. అప్పటిదాకా ఈ దేశంలో ఉన్నటువంటి పటేల్కి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మున్షికి కానీ ఒక బ్లైండ్ ఒపీనియన్ ఉంది. ఏముందంటే ఈ క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళ వల్ల వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఇది పోతుంది అనుకున్నారు. 1947 నుంచి రాజ్యాంగం వచ్చినప్పటికీ ఆ 2 సంవత్సరాల వీళ్ళకు ఒక అంచనాకు వచ్చిండ్రు. బ్రిటిష్ వాడు పోయిన ఇక్కడ క్రైస్తవం పెరగల, దళితులు అత్యధిక మంది క్రైస్తవులు అయిన. ఎందుకంటే చదువు అందుతున్నాను, బట్ట అందుతున్నాను, గూడు అందుతున్నాను, ఏదో ఒకటి. బ్రిటిష్ వారు పోయినాక కూడా క్రైస్తవులు దళిత జనాభా అంటే క్రైస్తవ జనాభా పెరుగుతుంది, దళితులు అత్యధిక మంది పోతున్నారు. బ్రిటిష్ వారు ఉన్నప్పుడే బ్రాహ్మణులు పోయింది. బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కువ పోతున్నారు. ఎందుకంటే బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు 4 పైసలు సంపాదించుకునే కాడ వీళ్ళున్నారు. అన్నప్పుడు ఏమైందంటే దీన్ని నియంత్రించాలి, దళితుల్ని ఎస్పెషల్లీ హిందూ మతం వదిలేసి క్రైస్తవ్యంలోకి పోతే మరి మనం నమ్ముతున్నటువంటి మన ఫిలాసఫీ వాడు ఏం చేయాలి, మనకి సేవ చేయాలి కదా. అంతే కదా. మరి సేవ చేసేటోడు పోయి మళ్ళీ ఆడిపోయి మన మీద వ్యతిరేకంగా తయారైతుండు కదా. అంతే. కాబట్టి దీన్ని నియంత్రించాలన్నప్పుడు ఏం చేశారంటే మొదటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్, మొదటి ఎస్సీ జాబితా ప్రకటించినప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి కూడా కాబట్టి ఆయనకి అధికారం ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి వివరాలు సేకరించారు, ప్రకటించారు. ఈ కులాలు ఎస్సీ జాబితాలో ఉన్నారు అని అన్ని రాష్ట్రాల నుంచి ప్రకటించారు. అట్లా ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల జాబితా కూడా ప్రకటించారు. 59 కులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది. కానీ కింద పై 59 కులాలకు సంబంధించినటువంటి దళితులు ఆ కులాల వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కనుక మీకు వర్తించాలంటే మీరు తప్పకుండా హిందూ మతంలోనే ఉండాలి అని ఒక చిన్న షరతు పెట్టింది. షరతులు పెట్టిండు. ఈ దసరా కదా వీడు షాపింగ్ మాల్ వాడు పెట్టేసి ఒక చీర కొంటే ఇంకో చీర అని పెట్టి కింద మళ్ళీ షరతులు వర్తిస్తాయి అంటే చూసినావా, అట్లా పెట్టాడు. ఈ 59 కులాల వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించాలంటే మీరు తప్పక హిందూ మతంలోనే ఉండాలి అని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 11 ఆగస్టు 1950 ఒక లెటర్ రాసి ఆ పారా నంబర్ 3 అనేది రాజ్యాంగంలో పెట్టాడు. దీని మీద ఏ డిస్కస్ లేదు. ఇది పార్లమెంట్ లో చట్టం కాదు, పార్లమెంట్ లో ఓటింగ్ జరగలే. రాష్ట్రపతికి ఉన్నటువంటి విచక్షణ అధికారం 344/1 ప్రకారం ఆయనకు అధికారం ఉంది కాబట్టి అది ప్రకటించేసి కింద పెట్టినాక హిందూ మతంలో ఉన్నటువంటి దళితులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది. అంతే. హిందూ మతాన్ని వదిలేసిపోయిన నువ్వు ఏ మతంలోకి పోయినా వర్తించదు. అంటే సిక్కులకు వర్తించదు, బౌద్ధులకు వర్తించదు, ఇస్లాంలో పోయిన వర్తించదు, ఇంకా ఏ ఇతరతర మతంలో పోయినా వర్తించదు. అప్పుడు సిక్కులు తిరుగుబాటు చేసింది. ఎందుకంటే పంజాబ్ లో అత్యధిక సిక్కులంతా వాళ్ళే. ఆ సిక్కుల్లో మళ్ళీ చెమరలు ఉన్నారేమన్నా, ఇక వాళ్ళు ఎవరు ఉన్నారని మొత్తం మీద సిక్కు దళితులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రపోజల్ వ్యతిరేకించారు. ఆ సిక్కు పరిస్థితి ఏంటంటే కొంచెం అది పక్కానికి బార్డర్ ఉండేటువంటి స్టేట్,
వాళ్ళలో ఈ భారతదేశం మీద కొంత డిఫరెంట్ ఒపీనియన్ కూడా ఉంది. వాళ్ళకి ఒపీనియన్ ఉంటే వాళ్ళు మేము భారతీయులంగానే ఒపీనియన్ తోటే ఉన్నారు. వాళ్ళు ఉన్నారు చెప్పాలంటే. ఉన్నప్పుడు ఏంటంటే పోయి వాళ్ళని ఇది గెలికేసరికి ఇది సమస్య అయి కూర్చున్నది. ఎంబడే సెట్ బ్యాక్ చేసుకురు వీళ్ళు. అమ్మాయిడు క్రైస్తవ దళితులను ఫేస్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే వాడు ఎట్లా చెప్తే అట్లా వింటాడు, అంతా దేవుడు చూసుకుంటాలే అని అంటాడు, ఇడిచిపెట్టిపోతాడు. కానీ వీనితో అట్లా కాదు. కాబట్టి వీనితో జాగ్రత్త ఉండాలని చెప్పేసి 6 సంవత్సరాల లోపల అంటే 1956లో మళ్ళా దానికి సవరణ చేసి పైలో ఉన్నటువంటి ఎస్సీ జాబితాలో ఉన్న కులాల వాళ్ళందరూ హిందూ మతంతో పాటు సిక్కు మతం కూడా పాటించుడు. అయినా ఎస్సీ రిజర్వేషన్ 56 అంటే ఇది అంబేద్కర్ గారు ఉన్నారు పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ఇక రెండుటికి అయిపోయింది. అంటే హిందువులో ఉన్న దళితులకు ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, సిక్కు ఉన్నా ఉంటుంది. అక్కడ ఆల్రెడీ అమలు జరిగింది. ఇక మిగతా అట్లా పెండింగ్ ఉన్నాయి. మిగతా పెండింగ్ ఉన్నటువంటి సందర్భంలోనే మన వాళ్ళు అంటే ఈ దళిత క్రైస్తవులు, మన వాళ్ళు మీన్స్ మన వాళ్ళు కాదు, దళిత క్రైస్తవులకు సంబంధించి వాళ్ళు అప్పటికి మేలుకోవాలి, వాళ్ళు వదిలేసిండ్రు. అంటే అప్పటికి కూడా అప్పర్ కాస్ట్ డామినేట్ లో ఉన్నటువంటి దాంట్లో వీళ్ళు ఉన్నారు. అంటే ఎస్సీలలో ఉన్నటువంటి అగ్రకులాల నాయకత్వం వీళ్ళు పనిచేస్తున్నారు. హెచ్డి ముఖర్జీ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకెవరన్నా ఆంటోని కానీ, డిసౌజా కానీ. ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఏంటంటే ఇది చెప్తే ఆశ్చర్యం. ఇప్పుడు సెక్కులకు వచ్చింది కదా రిలాక్సేషన్, నెక్స్ట్ బౌద్ధులు ఉన్నారు. వాళ్ళు మైనార్టీ బౌద్ధులు మైనార్టీల కింద బౌద్ధులు మళ్ళీ సేమ్ ఇదే అంశాన్ని తెర మీద తెచ్చారు. మళ్ళీ ఈ నేల మూలవాసులు అదే మాకు ఎస్సీ రిజర్వేషన్ లేదని మీరు ఎట్లా అంటారు, సిక్కులకు ఇచ్చినట్టు మాకు ఇవ్వమని అన్నారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని ఒక 20 సంవత్సరాలు దాన్ని పొడిగించింది. ఎటు తేల్చకుండా దాన్ని పెండింగ్ పెట్టాం. 90లోకి వచ్చేటప్పటికి వీళ్ళు న్యాయ పోరాటం చేసారు, ప్లస్ ప్రజా పోరాటంలో కూడా ఉన్నారు బౌద్ధులు. ఉండడంతో 1990లో బౌద్ధులను కనుక మనం ఇలా చేర్చకపోతే అంబేద్కర్ మనం ఓన్ చేసుకోలేము. అంబేద్కర్ మనకు వ్యతిరేకం దూరం అవుతాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒకటైతే అంటే ముస్లింలో ఉన్నటువంటి దళితులు, క్రైస్తవులు ఉన్న దళితులు, బౌద్ధంలో ఉన్న దళితులు అంతా ఒకటైతే మళ్ళీ కాంగ్రెస్ ఒక శత్రువుగా చూపించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏం చేయాలి, వీని మెల్లగా డివిజన్ చేయాలి. డివిజన్ చేయాలంటే ఏంది, ఆ తర్వాత 1990లో హిందూ దళితులతో పాటు సిక్కు దళితులతో పాటు బౌద్ధ దళితులను కూడా ఎస్సీలుగా గుర్తిస్తున్నాం అన్నారు. ఇప్పుడు రెండు క్లారిటీలు వచ్చినాయి. సిక్కు దళితులకు రిజర్వేషన్, బౌద్ధ దళితులకు రిజర్వేషన్. అదే కదా హిందూ దళితులు ఉన్నోనికి ఎట్లా హిందూ దళితులకు ఉన్నోనికి ఉన్నది. అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడు ఏ ఆట ఆడడానికే సిద్ధంగా అవుతాను. ఆడిన తర్వాత ఏమైందంటే 90 తర్వాత దళిత క్రైస్తవ సమాజం నుంచి కొంచెం ప్రెషర్ పెరిగింది. అంటే అప్పుడు అర్థమైంది, అరే వీడు కొట్లాడితే వచ్చినట్టుంది. ఇప్పటిదాకా మనం సైలెంట్ గా ఇడిచిపెట్టింది కానీ మొత్తం మీద కొట్లాడితే ఫలితం దక్కుతుంది. ఎందుకంటే మనకల్లా కూడా సిక్కోడు సాధించుకుంటూ, మనకల్లా బౌద్ధుడు సాధించుకుంటూ మనం కూడా అవుతామని చెప్పేసి ప్రధానంగా ఒక మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్ కూడా ఏ మాట ఆ మాటకి చెప్పాలంటే క్యాథలిక్ క్రిస్టియన్ కమ్యూనిటీ దాని నాయకత్వం వహించింది. ఎస్పెషల్ బాగా వాళ్ళని మొబిలైజ్ చేసింది. వాళ్ళు ఢిల్లీలో 96లో పెద్ద ప్రదర్శన చేసిండ్రు. దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద మొత్తంలో క్రైస్తవులు హాజరయ్యారు. కౌన్సిల్ ఫర్ దళిత్ క్రిస్టియన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేసిండ్రు. దాని వెనకాల క్యాథలిక్ కమ్యూనిటీ పాత్ర చాలా గొప్పది. క్యాథలిక్ తో పెట్టుకుంటే మళ్ళీ అక్కడ దాకా పోతుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 1996లో వీళ్ళందరి దగ్గరికి పివి నరసింహారావు పిలిపించి మాట్లాడి రేపు పార్లమెంట్ లో నేను బిల్లు పెడుతున్నా, అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణ చేస్తున్నాం, సవరణ చేయవలసిందే, చేస్తాం, మీకు కూడా ఇస్తామని చెప్పారు. ఆ ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ లో బీఎస్పీ పార్టీ పాల్గొన్న దళిత క్రైస్తవులకు మద్దతుగా ఎవరు అప్పుడు నాయకత్వం మాయావతి గారు, కాన్షీరామ్ గారు, సారీ మన అర్జిత్ సింగ్ సుర్జిత్ అని హరికిషన్ సింగ్ సుర్జిత్ అని సిపిఎం నాయకుడు, వాళ్ళు మద్దతు ఇచ్చారు. డిమాండ్ జనతాదళ్ మద్దతు ఇచ్చింది, పోతే సిపిఐ మద్దతు ఇచ్చింది, ప్రాంతీయ పార్టీలు డిఎంకే మద్దతు ఇచ్చింది. ఇన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన ఏకైక వ్యతిరేకించిన పార్టీ బీజేపీ మాత్రమే. బీజేపీ తరహా అంటే బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కావాలనే న్యాయమైన డిమాండ్ అని మాట్లాడింది, గుర్తించగలిగింది. ఆ మీటింగ్ లో జైపాల్ రెడ్డి, మన తెలుగు రైల మీద ఉన్నటువంటి జైపాల్ రెడ్డి ఎంపీగా ఉండి రేవంత్ రెడ్డి గారి మామగారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా వచ్చి కాంగ్రెస్ పార్టీ విషయాన్ని పరిశీలిస్తుంది, ఖచ్చితంగా మేము పాజిటివ్ ఉన్నాం, ఈ సెషన్ లోనే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాడు. ఆ మరుసటి రోజు మంత్రి మండలి సమావేశమైంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణ తయారు చేశాం, రేపు పార్లమెంట్ లో పెడుతున్నామని ప్రకటన చేశాం. రేపు పార్లమెంట్ లో న్యాయం జరుగుతుంది, వీళ్ళంతా ఎక్కడక్కడ ఇంటికి పోయారు. పార్లమెంట్ లో ఆ బిల్లును పెట్టలే ఉపసంహరించుకున్నారు. ఏంది కారణం? కారణం ఏంటంటే ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కు సీతారాం కేసర్ అంటే ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉన్నాడు.
ఆ సీతారాం కేసర్ని భారతీయ జనతా పార్టీ ఆపరేట్ చేసింది. నువ్వు కనుక దాన్ని వ్యతిరేకిస్తే పివి నరసింహరావు దించి నేను మేము ఏ రోజు కూర్చున్నా పెడతాం. కానీ నువ్వు కనుక వాళ్ళ వెనకాల పోతే ఇది ఇబ్బంది అవుతుంది. అతిపెద్ద సమస్య ఏంటంటే హిందూ సమాజానికి నష్టం చేసిన రైతు అంటే కాంగ్రెస్ లో ఉన్న బ్రాహ్మణుడు, భారతీయ జనతా పార్టీ బ్రాహ్మణుడు ఇద్దరు కలిసి ఒక్కటై దళితులను దెబ్బ కొట్టాలి. వాడు ఏ మతంలో ఉన్నా దెబ్బ కొట్టాలి. వాడు హిందూ మతంలో ఉన్నా మనకి హక్కులు రావద్దు, క్రైస్తవ మతంలో ఉన్నా హక్కులు రావద్దు, బౌద్ధ మతంలో ఉన్నా హక్కులు రావద్దు. ఇది మంచిగా ఆలోచించారు. అయిన తర్వాత సీతారాం కేసరి పివి నరసింహరావు వార్నింగ్ ఇచ్చాను, నువ్వు గనక పార్లమెంట్ లో గనక అది పెడితే నేను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎంపీలను తీసుకొని నేను వెళ్ళిపోతా. అప్పుడు సోనియా గాంధీ పెద్ద పట్టు సాధించలే పార్టీ మీద, ఎందుకంటే భర్త కొత్తగా వస్తుంది, భారతీయ జనతా పార్టీ విదేశీయురాలన్నది, ఆమె ఎట్లా ఈ రాజకీయాలు శాసిస్తుందని అన్నారు. ఆమె అప్పుడు కొంచెం క్రైసిస్ లో ఉన్న సందర్భం, భారతదేశ రాజకీయం అర్థం కాలేదు. సీతారాం కేసరి బ్లాక్ మెయిల్ చేయడం తోటి ఈ ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకుంది. అంటే ఇంతమంది ప్రజలకు సంబంధించినటువంటి దళిత క్రైస్తవులకు, దళితులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం, హక్కులు, మత స్వేచ్ఛ అనేటువంటి సమస్యను ఒక బ్రాహ్మణుడు ఎట్లా సెట్ చేసి ఉండో మీరు అర్థం చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత అప్పటికి డిమాండ్ ఏదో రకంగా బతుకుంది. ఎవరో కొన్ని సంఘాలు మాట్లాడుతున్నాయి. గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇవాళ తెలంగాణ నేల మీద మాట్లాడుతున్న మూర్ఖులు, అరే మీరు మా రిజర్వేషన్లు దొబ్బి తింటారు అని చెప్పేసి హిందూ దళితులు అయినటువంటి వాళ్ళు క్రైస్తవ దళితుల మీదకి పోతున్నారు. నేను చిన్నగా చెప్తే ఇప్పుడు మధ్యలో ఇంటరప్ట్ సారీ, నాకు 2 రోజుల క్రితము దళిత కులానికి చెందిన, మాదిగ కులానికి చెందిన ఒక యువకుడు ఫోన్ చేస్తాడు. అన్న మా ఊర్లో వాటర్ అందుకు అన్న, మా ఊర్లో ఇదే మాదిగ కులానికి సంబంధించిన క్రిస్టియన్లు ఉన్నాడు, వాడి వల్ల నా జాబ్ పోతాను అంటాడు వీడు. ఓకే సరే, వీడిని ఆవేశపడద్దు. ఎంత చదువుకున్నాను? ఇంటర్ ఫెయిల్ అయినాను. వాడు ఎంత చదివినాను? వాడు పీజీ చదివినాను. మరి వానికి నీకు ఎక్కడ క్లాసెస్ వస్తున్నాయి? వాడు నీ ఉద్యోగానికి ఎట్లా పోటీ పడతా అంటే, వాడు క్రైస్తవంలో ఉన్నాడు కదా, కులం పోయినట్టే కదా వానికి అంటాడు. కులం పోయింది కావచ్చు కానీ వాడిని మాది కూడా అంటలేరా? వానికి అసమానత లేదా? లేకపోతే రెడ్డిలు ఇళ్ళలో పిలుచుకొని వానికి ఏమైనా పిల్లనిచ్చి అన్నం పెడతానులా అంటే లేదు, వాడు హిందుత్వంలో ఉంటేనే మాది కూడా. మరి చెల్లి మరి ఆ సర్టిఫికేట్ అని ఇప్పి, వాడు రెడ్డోడో ఇంకోదేని ఇప్పించి 4 ఎకరాల భూమి ఇప్పించి వాడిని పక్కకు కూర్చోబెడితే అయిపోయా. ఇట్లా ఇప్పుడు ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ ఇది. దళితుల మధ్యనే ఇక్కడ ఇంకొక పెద్ద మోసం ఏంటంటే మిత్రులారా, మందకృష్ణన్న అనబడే ఒక పెద్ద ఫిగర్ దీన్ని ఓన్ చేసుకునేది. మాదిగ సమాజం మందకృష్ణన్న ఓన్ చేసుకునేది. ఆయన పోరాటంలో మనం ఇంత చిన్న కూడా మనం తప్పు పడతలేం. కానీ మందకృష్ణన్న ఎప్పుడైతే ఈ బీజేపీ గొడుగు కింద రిజర్వేషన్లు అనే అంశాన్ని సాధించాలనుకున్నాడో, ఈ మందకృష్ణన్న ద్వారా కొంతమంది బీజేపీకి అడెక్ట్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే, బీజేపీకి సంబంధించిన మాదిగ సామాజిక వర్గం కావచ్చు, బీజేపీకి సంబంధించిన మాల సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించిన దళిత వర్గం కావచ్చు, ఇది మొత్తం ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ లో ఉన్న మాదిగ మాలలకు శత్రువులుగా భావిస్తాను వీళ్ళు. ఎగ్జాక్ట్. అయితే ఇప్పుడు మొత్తం మీద దళిత క్రైస్తవుల మీదికి హిందూ దళితులను ఉసిగొలిపేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. సంఘి పరివారు ఉద్దేశపూర్వకంగా చేస్తుంది. తెలంగాణ మీద అదే చేస్తారు వాళ్ళు. ఇప్పటిదాకా దళితులు మాదిగోళ్ళు అన్నారు, ఏమని మాలోళ్ళను, అరే మాది దొప్పి తిన్నారని. ఇప్పుడు ఎవరంటున్నారు? హిందూ మతంలో ఉన్నటువంటి దళితులు క్రైస్తవ మతంలో ఉన్న దళితులు అంటారు, అరే మీరు మాది దొబ్బి తింటున్నారని. చూడు ఎక్కడికి వచ్చింది అంటే ఇంకా చిన్న స్థాయి ఆలోచనలో పడేస్తాను. అయితే ఇప్పుడు నేను చెప్తా, మీరెవరైతే హిందూ మతంలో ఉన్నటువంటి సోదరులారా, మీరు హిందూ మతం మీద ప్రేమ ఉంటే, హిందూ మతంలో గొప్పతనం ఎంతో మీరు ఉండండి. కానీ నిజాయితీగా వాస్తవంగా ఆలోచించండి. ఎందుకంటే మీకు ఆర్ఎస్ఎస్ లేదా సంఘ్ పరివార శక్తులు మీకు చెప్తుంది కుట్రను, మేము చెప్తుంది వాస్తవాన్ని. ఈ వాస్తవాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీ వాదన కరెక్టే అయితే, క్రైస్తవ మతంలో పోయినోడు మనకు శత్రువు అనుకున్నా, వాళ్ళ రిజర్వేషన్ ఉడవికి మాకు ఇవ్వాలన్నా, ఒకసారి సానుకూలంగా మీరు హిస్టరీని కనుక అధ్యయనం చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. మొట్టమొదటిసారి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉద్దేశం ఏంటంటే, హిందూ మతంలో అణచివేత ఉన్నది, అణచివేత ఉంది కాబట్టి రిజర్వేషన్ ఇస్తున్నాం అన్నాం. హిందూ మతంలో అణచివేత ఉంటే, ఆ అణచివేత ఉండే హిందూ మతంలో నేను ఎందుకుంటాను అంబేద్కర్ అన్నాడు. మరి మీరు అంబేద్కర్ వారసులై హిందూ మతంలో ఉండి రిజర్వేషన్ తీసుకోవాలన్నా, అణచివేత ఉన్న దగ్గర ఉండరు అని ఆత్మగౌరవ పోరాటం వరకు అంబేద్కర్ నిలబడేవాడు, మీరు అటువైపు నిలబడాలన్నా ఒకటి. రెండోది ఏంటంటే, హిందూ మతంలో ఉన్న వాళ్ళకి అంటరానితనం ఉన్నందుకు రిజర్వేషన్ అనేది న్యాయపరమైనటువంటి అంశం. చివరికి అంబేద్కర్ హిందూ మతాన్ని వదిలేసాడు, బౌద్ధులుగానే మారాడు.
మీరు ఉండండి, హిందూ మతంలో ఉండండి, మేము దాన్ని తప్పుపడి హిందూ మతంలో మీకు గొప్పతనం ఉంటే హిందూ గ్రంథాలను మీరు అధ్యయనం చేయాలి. నేను ఏం చెప్తున్నా అంటే ఎస్పెషల్లీ దళితులు హిందువులు అని చెప్పుకునే దళితులకు నేను పిలిపించేది ఏంటంటే మీరు బైబుల్ చదవకండి, భగవద్గీత మాత్రం ఖచ్చితంగా చదవాలి. మీరు ఇదే అందుకే కొనుకొచ్చినాం. మీరు బైబుల్ చదవకండి, ఖురాన్ చదవకండి, బౌద్ధిజం చదవకండి, మీరు పురాణాలను చదవాలి, పురాణాలే చదవాలి, రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవే చదవాలి మనం. ఎందుకంటే పూలే ఒక మాట చెప్తాడు, హిందూ మతంలో ఉన్నటువంటి పండితులు బ్రాహ్మణులు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు ఈ భారతదేశంలో. ఆ గ్రంథాలలో ఏమున్నదో బహిరంగంగా దళితులను పెట్టి బహిరంగ సభలు పెట్టి చదివిపియాలి. అట్లయితే దాంట్లో ఉన్న ఒరిజినాలిటీ గొప్పతనం వీళ్ళకి అర్థమవుతుంది. పెను సంచలనమైన వ్యాఖ్యలు చేసి అది చదివిపియాలి. ఆ గొప్పతనం అనేది అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మీ వెనకాల ఉంటారు. కానీ మీరు దాన్ని ఎందుకు దాస్తున్నారు అనేటువంటి అంశం చెప్పాడు. మేము కూడా అదే అంటున్నాం, హిందూ దళితులారా మీరు అధ్యయనం చేయండి, మీరు హిందూ మతంలో ఉండండి, అభ్యంతరం ఏం లేదు. ఈ మతాల మధ్యలో ఘర్షణ అనేటువంటిది భారతదేశంలో బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర. ఆ కుట్ర వైపు ఉండకండి. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు హిందూ మతంలో అంటరానితనం ఉన్నదనేటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అయితే దీని కంటిన్యూషన్ 2007లో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. వచ్చినాక దళిత గరిష్ట డిమాండ్ అట్లే ఉంది కనుక వాళ్ళు కమిషన్ వేసారు. దాన్ని రంగనాథ్ మిశ్రా కమిషన్ అంటారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలకు సంబంధించినటువంటి సమస్యల మీద అధ్యయనం చేయడం కోసం. చెప్పండి. 2007లో 2004లో కమిషన్ వేస్తే 2007లో ఈ రంగనాథ్ మిశ్రా కమిషన్ మైనారిటీలకు సంబంధించిన అంశాల మీద చర్చ చేసి భారత ప్రభుత్వానికి యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్ కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చింది. అలా చాలా స్పష్టంగా ఉంది, దళితులను మతాల పేరు మీద మనం విభజిస్తున్నాం, మతం మారిన పేరు మీద రిజర్వేషన్ తీసేసినాం, రిజర్వేషన్ మతం మారినంత మాత్రాన వాళ్ళ ఎలాంటి సామాజికమైనటువంటి మార్పు రాలేదు, అంటే వాళ్ళను పై స్థాయిగా గుర్తించట్లేదు, మతం మారినంత మాత్రాన కులం పోలేదు, కాబట్టి కులం పేరు మీద వచ్చిన రిజర్వేషన్ మతంతో సంబంధం లేకుండా అమలు చేయాలి అని రంగనాథ్ మిశ్రా ఆయన రిపోర్ట్ ఇచ్చాం. రంగనాథ్ మిశ్రా ఆయన రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఆయన దళితుడు కాదు. ఆయన కూడా మళ్ళీ మీ భారతీయ జనతా పార్టీ అంటే మీకు సంబంధించిన సానుభూతి పడడం అనుకుందాం. అంటే వాళ్ళు నమ్ముతున్న బ్రాహ్మణాధిపత్యం బాగోదాలి, బ్రాహ్మణుడు అనుకోరు ఒక మాటలు చెప్పాడే మీ పాపన ఆయనే ఇచ్చిండు. ఏమని మతం మారినంత మాత్రాన కులం పోలేదని ఆయన, ఈ మతం పేరు మీద దళితులను విభజన చేయడమే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చెప్పిండు. చెప్తే ఆయన మీద భారతీయ జనతా పార్టీ అడ్డం ఆయన వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు కొంచెం వ్యతిరేకంగా ఉన్న ఆయన బ్రాహ్మణుడైనా ఎవరైనా ఫుట్బాల్ ఆడాడు, ఆయన కూడా ఫుట్బాల్ ఆడాడు. అదే సందర్భంలో ఒక సంవత్సరం గ్యాప్ తోటి ముస్లిం మైనారిటీల మీద అధ్యయనం చేయడం కోసం జస్టిస్ రాజేంద్ర సచార్ కమిషన్ వేశారు. రాజేంద్ర సచార్ ఆయన దళితుడు కాదు, బీసీ కూడా కాదు, కానీ ఆయన సోషలిస్ట్, లోహియాతో పనిచేసాడు. ఆయన పౌరకుల ఉద్యమానికి PUCL కన్నాభిరాన్ వాళ్ళతో కలిసి పనిచేసినాడు. అంటే ప్రజాస్వామికవాదు రకంగా చెప్పాలి. ఆయన ముస్లిం సమస్యల మీద అధ్యయనం చేసి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి దళితులు అంటే ఉదాహరణ పసుమందాలు కానీ లేకపోతే వీళ్ళు మన గ్రామాలలో ఉంటారు కొంతమంది, దూదేక్లా, నూర్ భాష, వీళ్ళందరూ కూడా దళితులు, వాళ్ళు ముస్లింలోకి పోయినరు, వాళ్ళ జీవన విధానంలో ఏం మార్పు రాలేదు, ప్లస్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ వర్తించాలి. ముస్లింలో ఉన్నటువంటి దళితులు, ముస్లింలోకి కన్వర్ట్ అయినటువంటి దళితులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఉండాలని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కమిషన్లు, కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చిన రిపోర్ట్. 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిపోర్ట్ ను చదివి పక్కన పెట్టింది తప్ప అమలు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదో ఇలా అర్థం చేసుకోవాలి. దళిత క్రైస్తవ కాంగ్రెస్ లో ఉన్న దళితులు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ చాలా గొప్పదని వస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి చరిత్ర. అయితే ఆ ప్రభుత్వం పోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాడేమో మిమ్మల్ని నమ్మించి మోసం చేసాడు. ఈడెట్లాగో మీకు మీ భావజాలానికి మీకు మొత్తం శత్రువే. ఇది అయిన తర్వాత 2004లో తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయింది. ఒక ఆయన థామస్ అనేటువంటి అడ్వకేట్, ఆయన పౌరకుల ఉద్యమంలో ఉన్నాడు, ఆయన పిల్ ఫైల్ చేసాడు. 2004లో కేసు వేస్తే ఇలా 2024 20 సంవత్సరాలు సుప్రీంకోర్టు దాన్ని ఎక్కడ తెలియకుండా పెండింగ్ పెడతావు. నరేంద్ర మోడీ సర్కార్ను ఈ మధ్యకాలంలో అడిగింది, ఏందండి అసలు దళిత క్రైస్తవుల సమస్య ఏంది, వాళ్ళు మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ ఇవ్వని అడుగుతున్నారు, మీ స్టాండ్ ఏందని అడిగింది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మేము క్రైస్తవ మతంలో ఉన్నటువంటి దళితులకు రిజర్వేషన్ ఇవ్వము. ఎందుకు ఇవ్వము అంటే వాళ్ళ అఫిడవిట్లో చెప్పింది ఏంటంటే క్రైస్తవ మతంలో అంటరానితనం లేదు, అంటరానితనం వల్ల కులం రిజర్వేషన్ ఉంది కాబట్టి అది వాళ్ళకి అప్లికేబుల్ చేయం మేము అన్నాను. అన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జి అడిగిండు, ఆయన జోసెఫ్ అనేట ఆయన బెంచ్ మీద ఉన్నాడు.
ఆయన ఏదేమైనా కానీ తెలిసిపోవాలనుకున్నా. మీరు గతంలో బౌద్ధులకు ఇచ్చాను కదనే, గతంలో సిక్కులకు ఇచ్చాను కదా, సిక్కులో అంటరానితనం లేదు, బౌద్ధిజంలో అంటరానితనానికి వ్యతిరేకంగా వచ్చిందా బౌద్ధిజం, వాళ్ళ దాంట్లో దాన్ని ఒప్పుకోరు, మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చిందని అడిగాను. అంతే. అప్పుడు వీళ్ళు ఏం ఆలోచించారంటే, తెలివిగా ఏం చెప్పిందంటే, సిక్కు మతం ఈ భారతదేశంలో పుట్టింది, బౌద్ధ మతం భారతదేశంలో పుట్టింది, ఈ ఇస్లాం క్రైస్తవం వేరే దేశాల్లో పుట్టినాయి కాబట్టి అందుకోసం మేము ఇవ్వట్లేదు అన్నారు. అంత తర్వాత లేదు, దీని మీద మీరు ఏదో స్పష్టత తేల్చాలి, మీరు తేల్చకపోతే నేను తెలుస్తాను, మీరు తేల్చకపోతే జ్యుడిషియల్ రివ్యూ అధికారంతో రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన అని చెప్పిన ఆయన. సమానత్వం ఉన్నటువంటి హక్కుకి ఇది వ్యతిరేకంగా ఉంది. మీరు రాసినటువంటి ప్రాథమిక హక్కు ఆర్టికల్ 25 విశ్వాసాన్ని ప్రదర్శించుకోవచ్చు, విశ్వాసాన్ని ప్రకటించవచ్చు, ప్రచారం చేయొచ్చు, నమ్మొచ్చు అనేటువంటి దాన్ని ఇది విఘాతం చేస్తుంది. కాబట్టి నేను తేలుస్తా అన్న మరుసటి రోజే బనారస్ హిందూ యూనివర్సిటీలో ఆ సంఘ్ పరివారకు సంబంధించినటువంటి వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు. అంటే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. ఏం చేద్దాం, వీడు పోయి వాళ్ళ కమ్యూనిటీ వాడు జస్టిస్ ఉన్నాడు, పొరపాటున వీడు ఏమైనా చేసిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. దీన్ని ఎట్లా అడ్డుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేసినట్టే వీళ్ళు, అయింది ఏముంది, ఒక వాయిదా అడుగుదాం, ఆయన 3 నెలలు అయితే రిటైర్మెంట్ దగ్గర ఉన్నాడు, ఓ వాయిదా తీసుకుంటే అయిపోతుందని ఏం చెప్పిందంటే తెలివిగా, 3 నెలల్లో మేము డీటెయిల్ కౌంటర్ ఫైల్ చేస్తాం అని చెప్పింది. కౌంటర్ కాదని మీ ఒపీనియన్ చెప్పండి. గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు కమిషన్ వేసిండ్రు, ఆ కమిషన్ చెప్పింది, అంటే మేము ఇంకో కమిషన్ వేస్తామని చెప్పారు. ఎందుకు కమిషన్? 2007లో వేసిన కమిషన్ చెప్పింది కదా, 2006లో వేసినటువంటి ముస్లిం కమిషన్ చెప్పింది కదా, అంతకంటే ముందు 2011లో రిజర్వేషన్ తీయాలన్నా, దళితుల రిజర్వేషన్ చేర్చాలన్నా, తీయాలన్నా, ఒక జాబితాలో సవరణ చేయాలన్నా నేషనల్ ఎస్సీ కమిషన్ అడ్వైజ్ కావాలి. 2011లో నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది, ఏమైంది మతంతో సంబంధం లేకుండా దళితులకు రిజర్వేషన్ ఇవ్వని. మరి మీరు కమిషన్ వేసిన కమిషన్ చెప్పింది, ఎస్సీ కమిషన్ చెప్పింది, అన్ని రకాలైన అధ్యాయాలు అదే చెప్తున్నప్పుడు మళ్ళీ మీరు కమిషన్ ఎందుకని అడిగాను. అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము కొత్త కమిషన్ ఇస్తాం అన్నారు, కాలయాపన కోసం కొత్త కమిషన్ ఇస్తాను. ఆయన అట్లా కాదండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఇస్ కంటిన్యూషన్ ప్రాసెస్, ప్రభుత్వం అనేది కొనసాగింపే. అంతే, నువ్వు అధికారంలో ఏ పార్టీ ద్వారా వచ్చినాం అనేది ప్రక్కన పెట్టాలి. అంతే. అంటే లేదండి అది సరైన అధ్యయనం జరగలేదు, ఆ రిపోర్ట్ కాకుండా మేము కొత్త డాటా కలెక్ట్ చేసిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం అన్నాం. ఆయన అంతలో వాయిదా వేసాం, అది ఇంకో బీచ్ దగ్గర పోయింది. ఆ తర్వాత వీళ్ళు జస్టిస్ బాలకిషన్ కమిషన్ చైర్మన్ వేసాం. ఇప్పుడు జస్టిస్ బాలకిషన్ కమిషన్ చైర్మన్ ఏంటంటే, జస్టిస్ బాలకిషన్ మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేది ఆయనకు పేరు ఉంది. కానీ అర్థం చేసుకోవాల్సిన ట్విస్ట్ ఏంటంటే, జస్టిస్ బాలకిషన్ క్రైస్తవం నుంచి హిందువులకు పోయినటువంటి గర్భాఫ్స్ క్యాండిడేట్. ఇప్పుడేనా గవాయి కొత్తగా దీనికంటే ముందు ఆయన కేరళ. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే సచారు హిందువే, అంతకంటే ముందు ఇచ్చిన రంగనాథ్ మిశ్రా హిందూ బ్రాహ్మణే. వాళ్ళ కమిషన్ మీద నమ్మకం లేదట, జస్టిస్ బాలకిషన్ అనేటువంటి దళిత కమిషన్ మీద నమ్మకం ఉందన్నారు. అంటే ఇప్పుడు ఏంది, మనది మనకే పెట్టి మీ దళితుని కమిషన్ పెడితే మీరు నమ్మరా, మీ దళితే కమిషన్ మీరు నమ్మాలి అన్నారు. ఈ దళితుడు ఏ దళితుడు, గర్వాపసైనటువంటి దళితుడు, క్రైస్తవం నుండి మళ్ళీ హిందువులకు పోయినటువంటి దళితుడు. ఆయన నేను తప్పు పడతలేదు, ఆయన మత విశ్వాసం ఆయన ఎల్లకన్నా పోయి మనకు అసలు కావాల్సిన హక్కులు రైట్ హక్కులు అయినాక ఈ బాలకిషన్ 3 సంవత్సరాలు అయింది. ఈయన ఢిల్లీ వదలడు, ఎక్కడికి రాడు, ఫోన్ లో మాట్లాడు తప్ప ఆయన ఎక్కడ తిరుగుతలేడు. ఈయన ఎప్పుడు కమిషన్ సుప్రీంకోర్టుకి ఇవ్వాలి, సుప్రీంకోర్టు ఎప్పుడు ఇది తేల్చాలి. అంటే ఓ దళితులకు సంబంధించినటువంటి న్యాయపరమైన అంశం 22 ఏళ్ళు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటుందా? ఇది జ్యుడిషియరీ దళితుల పట్ల వ్యవహరించేది, న్యాయం చేసే పద్ధతి ఇదా? న్యాయ వ్యవస్థ పరిస్థితి అట్లుంది. ఈ కమిషన్ ఏం తెలుస్తుంది అనేది చూడాలి. దీంట్లో చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఆయన ఓ సూడో సెక్యులరిస్ట్, ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండే. ఆయన వీళ్ళ మీద ఇంకొక రాయేసిపోయాడు దళిత క్రైస్తవుల మీద. ఏంటంటే 1998లో ఒక జీవో ఇచ్చిపోయాడు. ఈ జీవో మర్మం ఏంటంటే, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అత్యధిక మంది దళితులు ఆదివారం చర్చికి పోతున్నారు ఖచ్చితంగా, కానీ రిజర్వేషన్ సర్టిఫికెట్లో ఎస్సీలు అని ఉంటారు. ఇది పెద్ద ఒక సమస్యగా మారింది. దీన్ని ఏం చేయాలనేటువంటిది రిప్రజెంటేషన్ రగులుతుంది. ఇక చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండంటే, మీరు ఎవరైనా ఎస్సీలకు దళితులకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రెవెన్యూ యంత్రాంగానికి, అంటే కింది స్థాయి యంత్రాంగానికి, ఎంఆర్ఓ స్థాయి అధికారికి విచక్షణ అనేటువంటి అధికారాలు ఇస్తున్నా అన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్, అంటే ఒక మెమో, అది చట్టం కాదు, జీవో కాదు, పాడు వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఉండే మీనన్ అనేటువంటి వాడు లెటర్ ఇచ్చిపోయాడు, మీరు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు విచారణ చేసే పద్ధతి ఏంది, మీరు ఇంట్లోకి పోయి గోడ మీద ఏం ముందో చూడురి, ఏసు ప్రభావం ఉన్నదా,
క్యాలెండర్ ఏ క్యాలెండర్ ఉందో చూడురి, శంకర్ని బొమ్మ ఉన్నదా, ఏ క్యాలెండర్ ఉందో చూడు, క్యాథలిక్ క్యాలెండర్ ఉన్నదా, బాప్టిస్ట్ క్యాలెండర్ ఉన్నదా, పెంతెకోస్తు క్యాలెండర్, ఇవన్నీ క్లారిటీ రాకపోతే ఇటు పక్కన అటు పక్కన ఇంటి అని కూడా అడుగురి అని చెప్పేసి ఒక పనికిరాని ఒక 12 కారణాలు చెప్పిండు. చెప్పిన తర్వాత డిసైడ్ చేయమని అంటాను. అంతకంటే ముందు 1978లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో ఉంది, ఇది ఇచ్చిందేమో మెమో, ఒక జీవో ఉంది. ఒక కులానికి సంబంధించి కులం సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు దేన్ని క్రైటీరియా తీసుకోవాలని అన్నారు. అలా క్లియర్గా ఏం చెప్పారంటే వారికి చదువు అనుకుంటే స్కూల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు ఏ మతం అయితే రాపిస్తాడో అదే దాన్నే క్రైటీరియా తీసుకోమని అంతే 78లో చెప్పినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జీవో. దాన్ని బ్రేక్ చేస్తూ ఈయన మెమో ఇచ్చిపోయాడు. ఇప్పుడు ఆ మెమో ఏమైతుందనంటే పొరపాటున ఇంట్లో క్యాలెండర్ పెట్టుకుంటే వాడు క్రైస్తవుడే అంతే. ఇప్పుడు ఎవడో మన ఇంటికి వస్తాడు క్యాలెండర్ పెట్టుకోని అంటాడు, బయట కొనుడు ఎందుకని పెట్టుకుంటాం, అయిపోయాయి కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ పోవాలి. నువ్వు పొరపాటున ఎవడో మన 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 బంధువులలో ఎవడో క్రైస్తవుడు ఉంటాడు, పుట్టినరోజుకో పెళ్లికో పిలుస్తాడు, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు పోతారు, మనం కూడా పక్కకు కూర్చుంటాం, గిఫ్ట్లు ఇస్తారు, వాళ్ళు గిఫ్ట్లు ఇస్తారు, లేదా ప్రార్థన చేస్తామంటే ఓకే తల ఏముంది దాంట్లో నిలబడతాం, అయిపోయాయి కథం, నువ్వు ప్రార్థనలో పాల్గొన్నావు క్రైస్తవుని. నేను ఏమంటున్నానంటే ఎన్నికల సందర్భం నిజంగా ఇదే క్రైటీరియా అయితే ప్రార్థనలో పాల్గొంటే క్రైస్తవుడు అని ఎస్సీ రిజర్వేషన్ తీస్తే, క్యాలెండర్ ఉన్నదని తీస్తే, మీ నరేంద్ర మోడీ ఎన్నికల సందర్భంలో కేరళలో ఎన్ని చర్చిలు తిరిగి అన్ని ఫోటోలు ఉన్నాయి, పోపు దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకొచ్చుకోండి కదా. మన నరేంద్ర మోడీ కులమేంది, నరేంద్ర మోడీ ఏది రిజర్వేషన్, ఈ పద్ధతిలో మీరు కులాన్ని నిర్ణయం చేస్తారా? ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి హిందూ దళిత సోదరులారా నేను ఒక మాట చెప్తున్నా మీకు, ఇది దళిత సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం బ్రాహ్మణులు చేసిన కుట్ర. మళ్ళా బ్రాహ్మణుల భావజాలంలోనే ఆగమైపోతున్నాం, మీరు మళ్ళకే పోతున్నారు. మళ్ళా అదే వాడు ఏమంటారంటే మా దళితులు అంటే హిందువులు రావాల్సింది క్రైస్తవులు తింటురు, వాడు చర్చికి పోయి నాకెట్లా అన్యాయం చేస్తున్నట్టు. నేను సింపుల్ ఒకటే లాజిక్ చెప్తున్నా, వాడు చర్చికి పోయింది కాబట్టి నీకు పోటీదారుడు అంటున్నావు, రేపు పొద్దుగాల రామాలయం నీతో పాటు రామాలయంకి వస్తాడు, నీకు పోటీదారుడేగా. చర్చికి పోతే నీకు దుష్మన్ అంటున్నావు, మళ్ళా చర్చి వదిలిపెట్టి నీ దాంట్లోకే వస్తాడు, గడవాపస్ అవుతాడు బాలకృష్ణ లెక్క, నీకు పోటీదారుడు అని ఒప్పుకోవాలి కదా. అంతేందుకు అసలు ఇప్పుడు రామాలయానికి పోతామంటే వీళ్ళిద్దరిని రాణిస్తాడా? హిందూ దళితుల్ని క్రైస్తవ దళితుల్ని ఇద్దరిని రాణిస్తారా? రానియడు. కానీ ఒక వీళ్ళ వాదన అనుకుందాం, వీళ్ళు గొప్పదనం అనుకున్నా, చర్చికి పోయింది కాబట్టి నీ కాంపిటేటర్, చర్చి వదిలిపెట్టి నీ దగ్గరికి వస్తాడు, నువ్వు అయితే కాంపిటేటర్ కాదు కదా. కాదు కదా. అంటే నువ్వు ఎవరు కాపాడుతున్నావు అంతిమంగా? రిజర్వేషన్ కాదు, బ్రాహ్మణుడు చెప్పినటువంటి సూత్రాన్ని కాపాడుతున్నావు అంతే. ఆ సూత్రం కోసం వీరి మీద యుద్ధం చేస్తున్నాడు. వాడు చర్చికి పోయినా నీకు పోటీదారుడే, రామాలయానికి వచ్చినా పోటీదారుడే, వాడు శంకరుని మొక్కినా గదే పోటీదారుడు, జీసస్ మొక్కినా గదే పోటీదారుడు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, నేను వెల్కమ్ చేస్తున్నా యాజ్ ఎ దళిత్, నేను వెల్కమ్ చేస్తున్నా, అది 100% అమలు చేయాలి. మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది, మీ ప్రభుత్వం అంటే బీజేపీకి బి టీం ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డమ్మింగ్ చేశారు, మీరు ఒక నాయకుని తీసుకొస్తా ఉన్నారు, ఆయన ఊగుతా ఉండి ఊరేగిపోతుంటారుగా, ఆయనకు ఎప్పుడు దేవత పోయినట్టే ఉంటది, ఆయన ఊగుతుండే కదా, ఆ ఊగుతున్న ఆయనకి చెప్తాడు నేను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళిత క్రైస్తవులందరికీ నువ్వు ఉట్టిగా మాటలు చెప్పుడు కాదు, స్పెషల్ డ్రైవ్ పెట్టాలి రేపటి నుంచి, అవసరమైతే పారామిలిటరీని తీసుకో, దళిత క్రైస్తవుల ఇళ్లకు మొత్తం పోయి ఎన్ని క్యాలెండర్లు ఉన్నాయి తీ, ఎన్ని ఫోటోలు ఉన్నా తీయాలి, మొత్తం అలా ఎస్సీ రిజర్వేషన్ తీసేయాలి అంతే. నువ్వు ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టు, తెలుస్తాం ఆ సంఖ్యతో తెలుస్తాం. ఇక మైనార్టీ కింద తీయాలి కదా, నువ్వు మైనార్టీ కింద తీయాల్సిందే. నేను ఒకటే అంటున్నా, ఆంధ్రప్రదేశ్ లో గనుక మీ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం గనుక రేపు పొద్దున్న నుంచే దళిత క్రైస్తవుల రిజర్వేషన్ ఉడవీకే కార్యక్రమం చేసి ఎస్సీ సర్టిఫికెట్లు అనేది తీసి వాళ్ళకి బీసీసీ ఇయ్యి, తెలుస్తాం ఆంధ్రప్రదేశ్ సంగతి ఏందో మేము తెలుస్తాం. ఇక ఇలా ఎంత పెద్ద కుట్ర అంటే దళిత క్రైస్తవుల మీద అంటే ఎగిరిపడుతున్నటువంటి మిగతా దళిత సోదరులకు నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో దళితులంతా మెజార్టీ క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఎస్సీ రిజర్వేషన్ అంతా తీసేసి వాళ్ళని బీసీసీలుగా నువ్వు మారిస్తే ఆంధ్రప్రదేశ్ లో దళిత జనాభా తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది కదా. ఒకసారి ఎస్సీల జనాభా తగ్గిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ నీ స్థానం ఏంది? స్థానం లేదు. ఇక్కడ ఈ స్థానాలు ఉండే, ఆ స్థానం నీ వాయిస్ ఏంది అంటే నువ్వు ఓ మతాన్ని అడ్డం పెట్టి నీ జాతిని అంతా బీసీలకు పంపించిన తర్వాత నీ ఉనికి ఏంది, నీ ప్రశ్న ఏంది, నీకు నీ స్థాయి ఏంది? నీకు రావాల్సింది ఏమి, నీ అస్తిత్వమే లేదా? కాబట్టి ఇది అతిపెద్ద భయంకరమైన కుట్ర. కాబట్టి మిగతా దళిత సోదరులకు చెప్పేది ఏంటంటే ఈ మతాలు దళిత జాతిని విచ్ఛిన్నం చేయడం కోసం వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇది. మతాల ప్రాతిపదికన విభజించడం కోసం జరిగిన కుట్ర. మీరు ఆ చట్టంలో పడకండి. ఎస్, నీ రిజర్వేషన్ కి అన్యాయం జరుగుతుంది, వీని వల్ల కాదు, నరేంద్ర మోడీ వల్ల జరుగుతుంది. ఎందుకంటే ఉన్నాయని ప్రైవేట్ పరమైనాయి. అంతే. మాట్లాడు ఎల్ఐసి విషయం, మాట్లాడు ఎయిర్పోర్ట్ విషయం, మాట్లాడు ప్రభుత్వ ఉద్యోగాల విషయం. ఉన్నాయని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుకుంటే వాని మీద వాళ్ళకు నీ ఇంటి మీద తోడుతుండు వాడు.
అంటే అసలు మీద ఫైటింగ్ చేసడానికి ఎవరికి శాతం లేదు. అసలు పోకుండా నిడ్డాకి డైవర్ట్ చేస్తాను. అంతే. అరే నీ ఉద్యోగం వాడు చర్చికి పోయి మాదిగంతో పోయిందని చెప్తుండు. బలహీన మీదనే బలహీనతో దాడి చేపిస్తుంది. ఎందుకంటే బలహీనలంతా కలిసి బలవంతుడి మీద దాడి చేయాలి. కాబట్టి ఎస్ నీకు ఒకవేళ 2% ప్రభుత్వ ఉద్యోగాలని 2%, ఈ 2% ఉద్యోగాల కోసం మనం గుట్లాడుకుంటున్నాం. అటువైపు నేను టర్న్ చేసాడు. నీ చర్చికి పోయే మాదిగంతో చర్చికి పోయి మాదిగోనికి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటే అగ్రవర్ణ రిజర్వేషన్ ఎందుకు వచ్చినాయి? 10% రిజర్వేషన్లు వచ్చినాయి. బీసీసీ గానికి కొట్టుకుపోయేది ఎంత? 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల రిజర్వేషన్ అదెందుకు మాట్లాడతలేరు మీరు? సరే, ఇప్పుడు ఆ 10% రిజర్వేషన్ల దాంట్లో అగ్రవర్ణాల క్రిస్టియన్స్ ఉంటారా? ఉంటారు కదా. ఉంటారు. వాళ్ళు తేలాలి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి నొప్పి లేదు. అంటే అగ్రవర్ణాలు ఏ మతంలో పోయిన ఇబ్బంది లేదు. ఇక్కడ మొన్న ఒక చిన్న మాట మాట్లాడినాను నేను. దళితుల్లో ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ గా మాత్రం బీసీ సర్టిఫికేట్ పెడతాను. మరి బీసీలు అందరూ ఒక విధంగా క్రిస్టియన్స్ అన్నట్ట? కాదు కదా. మరి బీసీలలో ఎందుకు వేసినావు దీన్ని? సపరేట్ గ్రూప్ గా పెట్టాలి కదా. అయితే ఇప్పుడు ఏంటంటే అగ్రవర్ణాలు ఏ మతంలోనూ ఇబ్బంది లేదు. అగ్రవర్ణాలు వాళ్ళ జనాభాకు మించి 10% రిజర్వేషన్ అనుభవించినా ఎవరికి నొప్పి లేదు. కానీ దళితుడు పొరపాటున క్రైస్తవంలోకి ఇస్లాంలోకి పోతే వాడు నీకు శత్రువు అని వాళ్ళు చెప్తున్నారు, నువ్వు నమ్ముతున్నావు. కాబట్టి వాళ్ళు నీకు శత్రువు కాదు. వాడు నీ జాతి. వాడు ఎంత చదువుకొని ఉన్నతంగా ఉంటే వాడు నీకు ఉపయోగపడతాడు. నీకే ఉపయోగపడతాడు రేపు. ఎందుకనంటే మొత్తం దళిత ఉద్యమ చరిత్ర అంతా అదే. రేపు రెడ్డిలో వీడో కులం పేరు మీద తన్నితే పోలీస్ స్టేషన్ లో నీ సిఐఓ ఎస్ఐఓ ఉంచే కులం పేరు మీద అన్నిండనే వాని గుండెకు ముందు నొప్పి తగులుతుంది. వాడు క్రిస్టియనా ముస్లిమా తర్వాత ముచ్చట. మాది కూడా అయి ఉంటాడు, వాడు అక్కడ మాలోడు అయి ఉంటాడు, వాని గుండెకు నొప్పి తగులుతుంది. ఇప్పుడు గుర్రం జాషువారు వాళ్ళ తల్లి మాదిగా, వాళ్ళ తండ్రి యాదవ, ఈయన మళ్ళీ మాదిగ లెక్కచ్చు వచ్చాడు కదా. అంటే ఆయన క్రైస్తవ నేపథ్యం ఉంది కదా. క్రైస్తవ నేపథ్యమే. మరి ఉన్న తర్వాత క్రైస్తవ నేపథ్యం ఉన్నవాడు దళిత హక్కుల కోసం మాట్లాడలేదా? మాట్లాడండి. ఇట్లా ఎన్ని చూద్దాం. ఇలా మందకృష్ణ మాదిగ ఎవరు? ఏ నేపథ్యం? క్రిస్టియన్. అంతే కదా. ఇలా మానమాడ నాయకులు ఎవరు? ఏ నేపథ్యం? అంతే. కాబట్టి మతం వల్ల వాళ్ళ విశ్వాసం మారి ఉండొచ్చు, కానీ దళిత జాతి ఐక్యత పట్ల, దళిత జాతి సంక్షేమం పట్ల ఎవరు మారలే. కాబట్టి నువ్వు వాళ్ళ శత్రువుగా చూడకు. నీ శత్రువు ఎవడంటే నువ్వు కొట్లాడు. నీ జనాభా దామాష ప్రకారం నీ రావాల్సినటువంటి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో నీ సీట్లేంది, నీ జనాభా ప్రకారం నీకున్న రిజర్వేషన్ ఏంది, అది మాట్లాడకుండా వాళ్ళని డైవర్ట్ చేసేది ఇటు బయట పంపుతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఒక 2 ప్రయత్నాలు చేస్తుంది. ఒకటి అనుషిత్ జాతి బచావో మంచ్ అని ఒకటి పెట్టింది. ఈ అనుషిత్ జాతి బచావో మంచ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు హిందూ మతంలో ఉండాలి, ఎట్టి పరిస్థితులు ఉండాలి. మీరు హిందూ మతంలో ఉండాలి, లేకపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వీకేస్తాం అనే దానికోసం ఆర్గనైజ్ చేయడం కోసం ఒక గ్రూప్ పెట్టింది. వాళ్ళు అక్కడ నుంచి ఇంకెక్కడికి వచ్చారంటే ఎస్టీలు ఉన్నారు, ఎస్టీ. ఈ ఎస్టీలకు కూడా ఇదే వర్తింపజేయాలనేది. ఎస్టీలు కూడా హిందూ మతంలో ఉండాలి. మరి బీసీలు అని చెప్పేసి దానికి ఏం చేసారు, జనజాతి సురక్ష మంచ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. జనజాతి సురక్ష మంచ్. ఈ జనజాతి సురక్ష మంచ్కు తెలుగు నేల మీద నాయకుడు ఎవడు? ఆదిలాబాద్ ఎంపీ బాబురావు. ఆ మధ్యలో పాస్టర్లకు బుల్లెట్లు కొడతాన్నాడు చూడు. అంటే అర్థం ఏంటంటే దళితులు హిందూ మతంలో ఉండాలి ఎస్సీ రిజర్వేషన్ కావాలంటే, గిరిజనులు ఎస్టీ రిజర్వేషన్ కావాలంటే హిందూ మతంలో ఉండాలి. మీకు మత స్వేచ్ఛ లేదని చెప్తున్నారు. అంటే అగ్రవర్ణాలు ఏ మతంలోకైనా పోవచ్చా? వెళ్ళొచ్చు. హెచ్సి ముఖర్జీ బాపనోడు హిందూ అయి ఉండొచ్చు, క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవ మైనార్టీ నాయకుడై ఈ దేశానికి వైస్ చైర్మన్ కావచ్చు, గవర్నర్లు కావచ్చు. ఇంకా మన ప్రజలకు అర్థం కావాలంటే ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళవచ్చు, వాళ్ళ చెల్లి వెళ్ళవచ్చు, అటు బ్రాహ్మణుడైన అనిల్ బ్రదర్ వెళ్ళవచ్చు, ఇటు కమ్మాయిన సతీష్ బ్రదర్, కల్వరి సతీష్ బ్రదర్ వెళ్ళవచ్చు. వీళ్ళందరూ ఏ మతంలోకైనా వెళ్ళవచ్చు. ఆఖరికి దిలీప్ గా ఉన్న ఏఆర్ రెహమాన్ మతం మార్చుకొని ఏఆర్ రెహమాన్ కావచ్చు, ఆయన బ్రాహ్మణుడే. దిలీప్ అంటే ఏ కులంలో ఉన్నటువంటి వానికి లేని వివక్ష కేవలం దళితుల మీదనే మానే ఎందుకున్నది అన్నట్టు మీరు అర్థం చేసుకో. దళితులకు మాత్రం ఈ షరతు ఎందుకున్నది మీరు అర్థం చేసుకోవాలి. రెడ్డివాడు ఏ మతంలో పోవచ్చు, కులం ఉంటుంది, ఆయన రిజర్వేషన్ ఉంటుంది. బ్రాహ్మణుడు ఏ మతంలో కన్నా ఉండొచ్చు, ఆయన స్థాయి ఆయనకే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బీజేపీ చేస్తున్నటువంటి లాజిక్ ఏదైతుందో ఇది పనికిరానటువంటి. ఈ దేశంలో కులం ఉందన్నారు, కులం హిందూ మతంలో ఉందంటారు, కానీ కులం హిందూ మతం లేదు, భారతీయ సమాజంలో ఉంది. భారతీయ సమాజంలోనే కులం ఉన్నది, కానీ కులాన్ని పుట్టించింది మీరే. అది ఒప్పుకుంటున్నది మీకు థ్యాంక్స్. ఎందుకంటే హిందూ మతంకు కులానికి చెప్తున్నటువంటి కులం యొక్క పుట్టుక హిందూ మతంలో ఉందని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకా నిజాయితీగా ఒప్పుకున్నారు. కానీ హిందూ మతంలోనే మాత్రమే కులం లేదు, భారతీయ సమాజంలో ఉంది. భారతీయ గుడిలో కులం ఉంది, గుడిలోతో పాటు బడిలో కులం ఉంది, మార్కెట్ లో కులం ఉంది, ఉద్యోగాల్లో కులం ఉన్నది.
మరి అన్నిట్లలో కులం పెట్టిన నువ్వు భారతీయ సమాజంలో వాడు బతుకుతుంటే మరి కులం ఎట్లుండదని చెప్తావు? ఎందుకున్నాయంటావు? నీ 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 బౌండరీస్ లోపల బతుకుతాను వాడు, అంతే. ఎటు పోయిన కులమే ఉంటది అక్కడ. పెళ్లి కాడికి పోయిన కులమే, సాగు కాడికి పోయిన కులమే. అంటే కులము మత విశ్వాస ఆధారంగా రాలే, పుట్టిన ఇంటిని బట్టి కులం వచ్చింది. చిలక ప్రవీణ్ ఏ కులం అంటే వాళ్ళ అయ్య కులం ఏదో గదే అవుతుంది, గదే అవుతుంది. విజయరాజు కులం ఏంటంటే నా అయ్య కులం ఏదో గదే అవుతుంది. కానీ చిలక ప్రవీణ్ పోయిన బడిని బట్టో, చిలక ప్రవీణ్ చదువుకున్న బడిని బట్టి గాని, చిలక ప్రవీణ్ పోయిన గుడిని బట్టి గాని కులం నిర్ధారణ జరగదు. అది చాలా తప్పుడు ఆర్గ్యుమెంట్. ఆ తప్పుడు ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టులో చెప్తారు వీళ్ళు, ఆ తప్పుడు ఆర్గ్యుమెంట్ మన దళిత పోరాలకు చెప్పి ఇట్లా పిచ్చి లేపుతారు, ఆ తప్పుడు ఆర్గ్యుమెంట్ మీద ఇంతకాలం బతుకుతారు. రైట్. ఇంకొక మాట ఏం చెప్తారంటే ముస్లింలకు రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు బీసీలో. అసలు ఈ బీసీసీ సంగతి తెలుద్దాం, ఇదే అడగబోతున్నా. రైట్. ఇప్పుడు బీసీ సంగతి తెలుద్దాం. ఏమైందనంటే 90 దాకా బీసీలకు రిజర్వేషన్ లేవు, మండల్ కమిషన్ రిపోర్టు అమలయ్యేంత దాకా లేవు. 90 తర్వాత ఏమైందనంటే ఈ దళితులు అనేటువంటి వాళ్ళు మతం మార్చుకున్న వాళ్ళు ఇటు కాకుండా అటు కాకుండా అయ్యారు, పాపం నష్టపోయినరు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళను బీసీలో కలిపాడు. అంటే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అనేది ఎప్పుడైనా ఆ ఎస్సీలకు వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకు రిజర్వేషన్ వచ్చి 90 దాకా, అప్పటిదాకా పాపం వాళ్ళకి ఏ రిజర్వేషన్ లేదు. అంటే బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చింది. ఆ బీసీలలో వీళ్ళు సి అనే గ్రూప్లకు బీసీలలో సి గ్రూప్ లో పెట్టారు. అట్లనే రాజశేఖర రెడ్డి వచ్చినాక ఏం చేసినట్టే పాపం మరి దళిత క్రైస్తవులకు బీసీ దొరుకుతుంది, దళిత ముస్లింలు ఉన్నారు కదా, దళిత ముస్లింలు ఉన్నారు, మరి వాళ్ళకి ఏది లేదు కదా అని చెప్పేసి వాళ్ళను బీసీఈలో పెట్టాడు. పెడితే ఈ భారతీయ జనతా పార్టీ దాని అసెంబ్లీలో వ్యతిరేకించింది. తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ కేసు వేసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు సుప్రీంకోర్టులో? వీళ్ళ ఆర్గ్యుమెంట్ మతం ప్రాతిపదికన, మతాన్ని చూసి మతానికి రిజర్వేషన్ ఇవ్వకూడదు. ఇక్కడ అంటాడు వీడు. మరి ఈడికి వచ్చే వరకు ఏం చెప్తారు? మతం మారిన వాటి రిజర్వేషన్ ఇవ్వకూడదు అంటాడా? అంటే వీళ్ళు ద్వంద్వ వైఖరి చూడు. బీసీఈ అనేది తప్పు, మతం ప్రాతిపాదికన రిజర్వేషన్లు భారతదేశంలో రాలేదు, మతాన్ని చూసి రిజర్వేషన్ ఇవ్వకన్నాడు. హిందూ మతం ఉన్నది, హిందూ మతంలో కులాలు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ అని ఒక అంటాడు. అక్కడ ముస్లిం దాంట్లో ఏం ఆర్గ్యుమెంట్ చేస్తాడంటే మతానికి రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ఎట్లా ఇస్తాడా, మతానికి ఇస్తాడా అంటావు. ఎవరో పోయి మతానికి ఇవ్వద్దు, మరి మతాన్ని చూపించి ఉన్న రిజర్వేషన్ ఎందుకు కూడా వీకినా? అంతే కదా, మతాన్ని చూపించి ఎస్సీ రిజర్వేషన్ కూడా వీక్తున్నావు. అంటే ఇంత ద్వంద్వ వైఖరి, ఇంత కుట్ర కేవలం దళిత సమాజం మీద జరుగుతుంది. ఎందుకు దళిత సమాజం మీద జరుగుతుందంటే క్రిస్టియానిటీ వల్ల దళిత సమాజంలో చైతన్యం వచ్చింది, చదువు వచ్చింది, మంచి సూటు బూట్ వేసుకున్నారు, విదేశాల్లో పోయి చదువుతున్నారు కాబట్టి దాన్ని దెబ్బతీయాలి. దళితుల్ని ఐక్యమైతే గనక వీళ్ళు రాజకీయ ఫోర్స్ గా ఉంటారు. ఎందుకంటే దళితుల అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అనేది ఒక పెద్ద డ్రీమ్, అది పెద్ద కళ, మొత్తం భారతదేశాన్ని వెళ్ళిపోయాలి అనే ఒక పెద్ద కళ ఉన్నది. అది నెరవేరేంత వరకు వీళ్ళు నిద్రపోరు. నిద్రపోకుండా ఉండాలంటే వీళ్ళని విభజించాలి. సింపుల్ అన్న. ఇక్కడ ఆట వస్తువులు లెవెల్ అయిపోయిందంటే పాపం బీసీలు అయిపోయింది. పైనున్నోని కొట్టాలనేమో దళితులు చూస్తాను, పైనున్నోని కొడితే కిందున్న ఈ దళితులు మధ్యలో ఉన్న బీసీలు సమన్యాయంగా పంచుకుందామని దళితుడు అంటాడు. దళితుడు అనేటోడు సమన్యాయం పాటిస్తాడు, బ్రాహ్మణ్ అనేటోడు అసమానతను పాటిస్తాడు. బ్రాహ్మణ్ణి కొడదామరా అని దళితుడు బీసీకి చెప్తే వీడు విన్నాడు. వీడు మతమైకంలో కొందరు, కులమైకంలో కొందరు పడతారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దళిత క్రైస్తవ సమస్య పరిష్కారం మళ్ళీ మూలాలన్నీ ఎక్కడొస్తాయంటే సౌత్ ఇండియాకు వస్తాయి. ఇదో పెద్ద లాజిక్. మళ్ళీ దీన్ని నేను మాట్లాడితే వాళ్ళు వేరే అది అంటారు, అది 100% వాస్తవం. ఎట్లా వాస్తవం అంటే దళిత క్రైస్తవులు అత్యధిక జనాభా ఉన్నది సౌత్ ఇండియాలో. దళితులు ఎక్కువగా కన్వర్ట్ అయింది సౌత్ ఇండియాలో. మహారాష్ట్రకు పోతే కొంత బౌద్ధులు ఉన్నారు, సిక్కు అటు పోతే పంజాబ్ అటు పోతే సిక్కులు ఉన్నారు. ఈ మధ్యన నార్త్ లో పెరుగుతుంది. తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం చేశాడు దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ఉండాలి. తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కూడా అసెంబ్లీ తీర్మానం చేసిండు, దాన్ని తప్పు. డిఎంకే తమిళనాడులో తీర్మానం చేసింది, కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీర్మానం చేసింది, సిపిఎం గవర్నమెంట్ ఒకసారి తీర్మానం చేసింది. అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తుంది. వాళ్ళు గమనించిండ్రు ఇక్కడ దళితులు క్రిస్టియనిటీ వైపు ఎక్కువగా వెయిన్లు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయవలసింది అని వీళ్ళు అంటుండ్రు. పార్లమెంట్ లో అపోజ్ చేస్తున్న వాళ్ళంతా ఎవరు? నార్త్ ఇండియాకి సంబంధించిన ఎంపీలు. అది కాంగ్రెస్ ఎంపీ కానీ ఎవరైనా కానీ, ఇప్పటికీ అందుకే చెప్పిన సీతారాం కేసరి అదే చెప్పిన ఉదాహరణ, మన్మోహన్ సింగ్ అదే చెప్పిన. కాబట్టి నార్త్ ఇండియా ఉన్నటువంటి ఎంపీలు అందరూ పార్లమెంట్ లో జరగాలి కనుక నార్త్ ఇండియాకు సంబంధించిన వాళ్ళందరూ దీని సూత్రానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఎస్సీ రిజర్వేషన్ దళితులకు అనేది సౌత్ ఇండియాకు సంబంధించిన వాళ్ళంతా అనుకూలంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఈ సౌత్ ఇండియాకు పార్లమెంట్ ఉంటే పరిష్కారం కదా, అందుకే 2 పార్లమెంట్ కావాలి, ఒకటి అటు కావాలి, ఒకటి ఇటు కావాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం సౌత్ ఇండియా పేరు మీద నార్త్ ఇండియా డామినేషన్ ఉన్నది,
దళితుల పేరు మీదనేమో ఈ రకమైనది ఉన్నది. అంటే ఎటు చూసిన బ్రాహ్మణుడు ఈ దేశంలో ఏదో ఒక రకంగా ఆధిపత్యం చెలాయించాలి. వాళ్ళ మతం పేరు మీద చెలాయించాలా, ప్రాంతం పేరు మీద చెలాయించాలా, లేకపోతే ఇంకో పేరు మీద చెలాయించాలా అనేది ఇక వాన్ డిసిషనే. అంతే, రిమోట్ కంట్రోల్ వాని చేతులు ఉన్నది. ఎట్టు వస్తుంది అట్లా ఎగిరాలి. అంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి. దళిత క్రైస్తవులని కాదు, మతం ఆధారితంగా రిజర్వేషన్ వద్దు, ఏ మతంలోనూ నేను దళితులు కులం ఆధారంగానే ఇవ్వాలి అంతే అనేటువంటిది అనే ఆవాదన. మేము కూడా దళిత్ సాలిడారిటీ మూవ్మెంట్ కూడా మేము అదే చెప్తున్నాం. ఇళ్ళగు అనలగు అనేది కాదు. దళితుడు హిందువులో ఉండే స్వేచ్ఛ ఉంది, దళితునికి క్రైస్తవంలో ఉండే స్వేచ్ఛ ఉండాలి, దళితునికి బౌద్ధిజంలో ఉండే స్వేచ్ఛ ఉండాలి, నీ ఇష్టం దళితుడు నాస్తికుడు ఉండే స్వేచ్ఛ కూడా ఉండాలి. అంతే, కానీ రిజర్వేషన్ మాత్రం రిజర్వేషన్ ఉండాలి. మనం మతాల పేరు మీద విడిపోకుండా ఐక్యంగా ఉండాలి. అంతే, ఇది మనం కోరుతున్నాం. కాబట్టి దయచేసి మీరు సంఘ్ పరివార కుట్రలో పడి హిందూ దళిత యువకులు వీడు మాకు శత్రువు అని అనుకోకండి. మీ అసలు శత్రువు ఢిల్లీలో ఉన్నాడు, మీ అసలు టార్గెట్ ఢిల్లీని వెళ్ళాలి. మీ అసలు టార్గెట్ వదిలిపెట్టి దీని చుట్టూ తిరగకండి. ఒకటి. రెండోది, ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో ఏమన్నా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే, అంటే అభివృద్ధి చెందిన వాళ్ళు అనేటువంటిది ఏమన్నా చర్చ. ఆ చర్చ కూడా ఎందుకు వచ్చిందంటే, రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇద్దరు వ్యతిరేకించారు. ఒక ఆయన భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి, ఇంకొక ఆయన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ. ఆయన కమ్మాయిని రెడ్డి వాట్ ఎవర్ ఉన్న తర్వాత ఏమైందంటే, జయప్రకాష్ నారాయణ ఆర్గ్యుమెంట్ ఏంది, క్రైస్తవులో ఉన్నటువంటి దళితులు అభివృద్ధిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలా కలిపితే అన్యాయం జరుగుతుంది అని వాదన. కిషన్ రెడ్డి వాదన ఏంది, మతంతో సంబంధం లేదు, మతం మారినాక పోయింది ఇంకెక్కడిది, మతం మారిన రిజర్వేషన్ ఎక్కడిది, ఈయన వాదన. జయప్రకాష్ నారాయణ గారు నేను ఒకటి అడిగేది ఏంటంటే, ఆయన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కారంచేడు ఉన్నతం జరిగింది. కారంచేడులో చంపబడ్డ వాళ్ళు, కులం పేరుతో చంపబడ్డ వాళ్ళంతా దళిత మాదిగలు, అది క్రైస్తవ మాదిగలు. క్రైస్తవ మరియమ్మ కావచ్చు, ఇంకొకరు మోషే కావచ్చు, వీళ్ళంతా కావచ్చు. కారంచేడులో నిజంగానే కులం పోయింది అనుకుంటే, చర్చికి పోయిన తర్వాత కులమే పోయిందంటే కారంచేడు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది జయప్రకాష్ నారాయణ చెప్పాలి. నువ్వు ఆంధ్రనే కదా. సుండూరులో చంపబడ్డటువంటి మాలలందరూ కూడా క్రైస్తవులే. మరి మాలలంతా చర్చికి పోయినాక కులం పోయిందంటే కులం పేరు మీద దాడి ఎందుకు చెప్పాలి. మొన్న నల్గొండలో లాకప్ డెత్ అయిన మరియమ్మ కూడా మాదిగ దళిత క్రిస్టియనే కదా. మరి ఈ దాడులన్నీ కళ్ళకు కనబడుతున్నా, కారంచేడులో బాధితులు క్రైస్తవ మాదిగలు, చుండూరులో బాధితులు క్రైస్తవ మాలలు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్న కళ్ళకు కనబడ్డా కూడా రిజర్వేషన్ వద్దు అని మాట్లాడుతున్నటువంటి జయప్రకాష్ నారాయణ ఎంత మేధావి మరి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనం ఏం చెప్పింది, క్రైస్తవుడు మారినటువంటి వాడు ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టకూడదని అంటుంది. అంటే ఆ దానికి వాడు అర్హుడు కాదు, వర్తించదని అంటుంది. అయ్యా జస్టిస్ గారు, కారంచేడులో మాదిగ క్రైస్తవులు చచ్చిపోకపోతే ఈ ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగం లేకపోతే నీ అట్రాసిటీ యాక్ట్ లేదు. అవును, అంతే కదా, దాని ద్వారానే కదా ఆయన తీసుకొచ్చింది. అంటే ఒక ఎస్సీ ఎస్టీ చట్టం కోసం చంపబడ్డ వాళ్ళు మాదిగ క్రైస్తవులు, ఆ మాదిగ క్రైస్తవులు త్యాగం చేస్తే వచ్చినటువంటి చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం. ఆ చట్టాన్ని చివరికి మళ్ళీ ఉపయోగించుకోవడానికి వీల్లేదని అంటాం. ఎవడన్నా ఇట్లా మాదిగోడు మాలోడు డక్కలోడు అనగానే ఉరికి ఇందులో ఉన్న వాళ్ళు పోయి కేసు పెడతాం. ఈ చట్టం తీసుకొచ్చిందేమో క్రైస్తవులు వాళ్ళ త్యాగాల మీద అందరం ఉన్నాం. అంటే తీసుకురావడంలో అందరం వాళ్ళ త్యాగాలే కదా, వాళ్ళ మరణమే అంతే. అంటే మాల దళితులు మాల క్రైస్తవులు మాదిగ క్రైస్తవులు చచ్చిపోతే వచ్చినటువంటి చట్టాన్ని ఇలా వాళ్ళకి అప్లికేబుల్ కాదని చేసే కుట్ర బ్రాహ్మణులు ఎంత తెలివిగా చేసారో మీరు చూడాలి. ఇది అర్థం చేసుకోవాలి. రెండోది, ఇక లాస్ట్ కంక్లూజ్ ఒక క్లైమాక్స్ లో మీకు ట్విస్ట్ ఇస్తా. అంబేద్కర్ మరణించిన నాటికి ఎస్సీ కాదు. ఎందుకు కాదంటే మీరు రాయగలుగుతారు మీరు రాయ్. మొత్తానికి ఎస్సీ కాదు అంబేద్కర్ గారు, ఎస్సీ కాదని రాయాలా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 అని రాయండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1956 అంతే 50. ఇది వచ్చింది ఎప్పుడు 11/8/1950 వచ్చింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దీని ప్రకారం ఏంది, హిందూ మతంలో ఉన్నటువంటి వాడు మాత్రమే దళితుడు, ఎస్సీ. హిందూ మతంలో ఉన్న దళితుడు మాత్రమే ఎస్సీల కిందకి వస్తారు. 1990లో దీన్ని రిలాక్సేషన్ చేసి బుద్ధువులకు 1990లో బుద్ధు దళితులకు ఎస్సీ స్టేటస్ ఇచ్చారు. బుద్ధులు అంటే బౌద్ధ మతంలో ఉన్నటువంటి దళితులకు, బౌద్ధ మతంలో ఉన్నటువంటి దళితులకు ఎస్సీ రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది? 1990లో వచ్చింది. రిజర్వేషన్ వచ్చింది, ఎస్సీ రిజర్వేషన్. ఇది బౌద్ధులకు వచ్చింది. ఎస్సీ అని రాయండి. ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. అంబేద్కర్ 1956లో మతం మారాడు.
ఎస్ 1956 అక్టోబర్ 1918 నాకు డేట్స్ పర్ఫెక్ట్ 14 అనుకుంటా. అంబేద్కర్ గారు అక్టోబర్ 14న బౌద్ధిజంలోకి పోయాడు. మతం మారింది బౌద్ధిజంలోకి పోయాడు. మరి బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది 90లో అయితే, బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది 90లో అయితే, ఈయన 56లే మతం మారిండుగా. మరి ఎస్సీ కాదుగా, కాదట్టే కదా, రిజర్వేషన్ ఆర్డర్ ప్రకారం ఎస్సీ కాదు కదా. కాదు. తర్వాత ఆయన 3 నెలలు ఇది బతికిన తర్వాత ఆయన చనిపోయాడు. 3 నెలలు. ఒకవేళ ఆయన ఇంకొక కాలం బతుకుంటే ఆయన రేపు పొద్దుగాల మళ్ళీ ఎంపీకో ఎమ్మెల్యేకో పోటీ చేయాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ లేదు కదా. ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు కదా. వర్తించదు. బౌద్ధంలో కులాలు లేవు కదా. ఈ ఆర్డర్ ప్రకారం ఉండదు. ఈ ఆర్డర్ ప్రకారం ఉండదు, దీని ప్రకారం ఉండదు. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ తోటి ఆర్డర్ తెచ్చారు. అవును. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ప్రకారం ఎస్సీ మతంలో ఉన్న దళితులకు తప్ప మిగతా వానికి లేదు. అంటే 1990 దాకా బౌద్ధిజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ లేదు. ఎందుకంటే అప్పుడు సవరణ జరిగినాక వచ్చింది. అవును. మరి 50కి 90కి మధ్యలో అంబేద్కర్ మతం మారి బౌద్ధిజంలోకి పోయిండు. అవును. అంటే బౌద్ధిజంలో పోయినందుకు అంబేద్కర్ కూడా రిజర్వేషన్ లేదు కదా. రిజర్వేషన్ పోయింది. ఆయన బతుకుండి కనుక మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తే జనరల్ పోటీ చేయాలి. అవును. ఈ ఆర్డర్ ప్రకారం చేయడానికి లేదు. ఏ రిజర్వేషన్ అయితే అంబేద్కర్ తెచ్చిండో ఆ రిజర్వేషన్ అంబేద్కర్ కు అప్లికేబుల్ కాకుండా చూసినటువంటి బ్రాహ్మణులు ఆ కుట్ర వెనకాల మీరు ఇలా పోయి చర్చిల మీదకి వచ్చి పక్కింటి మాదిగల మీదకి వచ్చి పక్కింటి మాలోల మీదకి వచ్చి దాడులు చేస్తారు. అంటే ఒకవేళ అంబేద్కర్ రిజర్వేషన్ల ఆద్యుడైతే దళితులకు, ఆ అంబేద్కర్ కే ఈ రిజర్వేషన్ వర్తించక కూడా చేసిర్రు. వర్తించదు. వర్తించకపోతే బతుకున్నాడు కదా. ఒకవేళ ఆయన బతుకుని మళ్ళీ పోటీ చేయాలనుకుంటే కూడా వర్తించకపోవు. ఆయన మీద దాడి జరిగితే కూడా ఆయన దళితుడు కాదనేటోళ్ళుగా, ఆ ఎస్సీ కాదనేటోళ్ళు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం. అంతే. అవును. అంటే వీళ్ళే కర్రలు పట్టుకొని పోయి అంబేద్కర్ చంపు. అంటే ఏ రిజర్వేషన్ అయితే అంబేద్కర్ కావాలని తెస్తే ఆ రిజర్వేషన్ అంబేద్కర్ కు ఉపయోగపడకుండా చేసినటువంటి అతిపెద్ద కుట్రదారులు బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణ కుట్రను ఇలా దళిత యువకులు మోస్తున్నారు అంటే ఎంత బాధపడాలి మనం. మళ్ళీ వీళ్ళ అంబేద్కర్ వారసులు అని చెప్తారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మిత్రులారా, దళితులకు అన్ని మతాలు ఉండే స్వేచ్ఛ కావాలని నేను కోరుకుంటున్నాను. అంతే. బ్రాహ్మణునికి ఎట్లా ఏ మతానికి అయితే వెళ్ళిపోవచ్చో అంతే సేమ్ దళితుడు కూడా గట్లే పోవాలి. ఒక్కటే నేను కూడా చెప్పేది, బ్రాహ్మణ్ణి కొట్టేది ఈ దేశంలో దళితుడే. కాబట్టి బ్రాహ్మణ్కి సమానంగా దళితుడు ఎత్తుకుతాడు అనే ఒకే ఒక ఆలోచనతోటి దళితుల మధ్య దళితులకు చిచ్చు పెట్టుకుంటా, ఇంకా బీసీలను అయితే అసలు దళితులు మనోళ్ళు కాదు అనే ఒక భయంకరమైన ఒక విషయాన్ని వాళ్ళలో నింపుతాను. దీనికి పరిష్కారం అల్టిమేట్ గా పార్లమెంటు చట్ట సవరణ చేస్తేనే ఇది పరిష్కారం అవుతుంది. పార్లమెంటు చట్ట సవరణ చేయాలనంటే దళిత క్రైస్తవులు చేసిన ఉద్యమానికి గతంలో బౌద్ధ దళితులు మద్దతు ఇచ్చారు. వాస్తవం, బౌద్ధులు పర్ఫెక్ట్ ఇటు సైడే ఉన్నారు. ఇప్పటి కూడా నేనేమంటే బౌద్ధ దళితులు, హిందూ దళితులు, క్రైస్తవ దళితులు, ముస్లిం దళితులు వీళ్ళందరూ ఐక్యంగా ఉంటేనే ఈ రిజర్వేషన్ సాధ్యమైంది. ఈ రిజర్వేషన్ తో పాటు రాజ్యాధికారం కూడా సాధ్యమైంది. కానీ ఈ రిజర్వేషన్ చిన్నదాన్ని చూపించి రూపాయిని చూపించి 100 రూపాయలు ఎత్తుకపోతున్నాడు. మీరు రూపాయి కానీ కొట్లాడుతారు. ఇది ప్రమాదం. రెండవది ఏంటంటే ప్రభుత్వాలు కనుక చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి మెమోను అడ్డం పెట్టుకుని ఉన్న క్రైస్తవ చర్చికి పోయే మాదిగలందరి సర్టిఫికెట్ ఉడవీకి వీళ్ళందరినీ బీసీలుగా మారిస్తే ఎస్సీల జనాభా తగ్గుతుంది, మీ ప్రాతినిధ్యం తగ్గుతుంది, మీ మాటకు విలువ తగ్గుతుంది. మీ మందుల స్వామి ఎమ్మెల్యే గారు ఇంకోటి గారు, ఎందుకంటే వీళ్ళు కూడా గాలే మళ్ళా అంతే. వీళ్ళ మూలాలు మందుల సామెలు మళ్ళీ గదే మూలం ఉంది. కాబట్టి మందుల సామెలు అంటే కూడా చెప్తున్నాం ఏంటంటే మీరు మౌనంగా ఉండకూడదు. మందుల సామెలు, తాటికొండ రాజయ్య వీళ్ళంతా అదే కదా. అదే లేకపోతే అక్కడ ఉన్న వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే రమేష్, ఇప్పుడున్న నాగరాజు వీళ్ళంతా క్రిస్టియన్ దళితులే కదా. కాబట్టి మీరు మౌనంగా ఉండకుండా దీని మీద ముందుకు వచ్చి ఏదో ఒకటి చేయాలి. అవును. ఒక్కడు కూడా కాంగ్రెస్ లో ఉన్న ఒక్క దళిత ఎమ్మెల్యే మాట్లాడతలేడు, ఈ బీఆర్ఎస్ మాట్లాడదు, ఇక బీజేపీ అంతా ఎట్లా మాట్లాడకుండా నోరు మూస్తారు వాళ్ళు. రెండు దళిత క్రైస్తవులు అంటూ కూడా హెచ్చరిక గానీ లేకపోతే సలహా గానీ, ఈ మోసకారైనటువంటి కాంగ్రెస్ ను ఎక్కువ కాలం మీరు మొయ్యకండి. మిమ్మల్ని మోసం చేసిందంత అదే, ఈ చరిత్ర అంతా అదే. చరిత్ర మొత్తం ప్రత్యామ్నాయమైనటువంటి కాంశీరామ్ చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకోండి. ఎందుకంటే మీరు సాయుధ పోరాటానికి వ్యతిరేకం, మీరు తిరుగుబాట్లు చేయలేరు, మీరు ఓట్నే నమ్ముతారు. కాబట్టి ఆ ఓట్లో అత్యున్నతమైనటువంటి మార్గం చూపించింది కాంశీరామ్. మీ మొదటి నుంచి ఈ డిమాండ్ తప్పని చెప్పి, అంటే ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తప్పన్నాడు. మతంతో సంబంధం లేకుండా దళితులకు రిజర్వేషన్ కావాలని కొట్లాడినటువంటి వాడు కాంశీరామ్. ఆ బాట కన్నా ఓండి, ఇవ్వని బాట కన్నా ఓండి, కానీ కాంగ్రెస్ గుమ్మం కాడు ఉండకండి. కాంగ్రెస్ గుణం కాడు ఉండకూడదు. బీజేపీ ఎక్కించే ఆ విషయాలు ఎట్లా శత్రువే, శత్రువు అని కూడా తెలుస్తలేదు. వాడి శత్రువు, వీడి మిత్రద్రోహి, వీడు నమ్మించి మోసం చేస్తాడు కాంగ్రెస్ వాడు. అసలు వాడనే తెలిసింది శత్రువు అని తెలిసింది కాబట్టి తెలిసినోడు పోడు పోయేటోని
పోకురా అంటాడు, వీడు మిత్రులు లెక్కనే ఉంటాడు, ఊరేస్తాం 70 నుంచి వాడు చేసిన కథనే. అవును, వాడు 50లో వాడికి తీసుకురాకపోతే ఎంత పంచాయతీ లేదు ఉండకపో. కాబట్టి అది రెండవది ఏంటంటే, మీరు ఇవాళ చర్చికి పోయినోడు మావాడు మాకు పోటీదారుడు అని మీరు వాడిని దాడి చేస్తురే, రేపు బీసీలు కూడా వీళ్ళ మీద దాడి చేస్తే ఇలా పరిస్థితి ఏంది? నువ్వెట్లా బీసీరా, మా ముదిరాజుని కుట్టినావా, మా శాఖలోని కుట్టినావా, మంగళలోని కుట్టినావా, నువ్వెట్లా బీసీ అయితే వీటి పరిస్థితి? ఇది ఇంకో ప్రమాదం. ఇప్పుడు బీసీలలో కూడా కొంతమంది క్రిస్టియన్లకు మారింది కదా, వాళ్ళ మధ్య కూడా చిచ్చు పెడతారు ఇక. అంతే, అరే వాడు బీసీ ఎట్లయితే రా నీ దొబ్బి తింటుండ అంటాడు. ఎస్, అంటే ఎంత కుట్ర అంటే దళిత జాతి మీద ఇంత కుట్రనా? కాబట్టి దీంట్లో మరి ఒకవేళ వాళ్ళని తీసుకొస్తే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు ఎట్లా వర్గీకరణ చేసుకున్నారు, ఏబిసిడి అన్నారు, ఎప్పుడో విని పెట్టండి, అయిపోయా ఎప్పుడో గ్రూప్ పెట్టి వాళ్ళ జనాభా ప్రవేశం ఇవ్వండి, లొల్లే ఓడిచిపోతుంది, ఇక పరిష్కారం అయింది కదా. రెండోది, వాడు 1% వాళ్ళు అనుభవిస్తున్నా బీసీలలో, ఆ 1% తీసుకునే వస్తాడు, నీకు నష్టమేముంది? నువ్వు వర్గీకరణ ఎట్లా చేసుకున్నావు? వర్గీకరణలో ఏబిసిడి దగ్గర ఎఫ్ఓ సిఓ ఏదో వానికి వచ్చేది పెట్టు, చేస్తే వాడు బీసీలు అనుభవిస్తున్న 1% రిజర్వేషన్ పరిమితం చేయి. అంతే. ఇప్పుడు బీసీలో ఉన్న వాళ్ళు ఎగిరిపోతారు, చాలా మంది ఎగిరిపోయి ఎఫ్లనే పడతారు ఇక, అంతే కదా, వాళ్ళకి వస్తారు. దీంట్లో సంక్లిష్టమైన సబ్జెక్టే కాదు ఇది, దాన్ని కానీ దీన్ని చాలా క్రిటికల్ గా చేసే ప్రయత్నం చేస్తారు. అంటే బీసీలో ఉన్న బీసీ క్రైస్తవులు బీసీ హిందువులు కొట్టుకోవాలి, అంతే. ఎస్టీ హిందువులు ఎస్టీ క్రైస్తవులు కొట్టుకోవాలి, ఎస్సీ క్రైస్తవులు ఎస్సీ హిందువులు కొట్టుకోవాలి. వీళ్ళు కొట్టుకున్నంత కాలం రాజ్యంలో టైం పాస్ అవుతుంది, వీళ్ళు అధికారం వైపు చూడకుండా ఓట్ల రాజకీయం చేయకుండా పెద్ద టైం పాస్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే, ఈ కత్తిని తయారు చేసింది బ్రాహ్మణులు, అవును, కత్తులు బ్రాహ్మణులై నెత్తులై దళితులై, ఇది ఈ కోశ కార్యక్రమం వాడు పెట్టిండు. మీరు కోసుకుంటా అంటే మీ జాతి అంతరిస్తుంది, మీ జాతి అంతరిస్తా అంటే ఇక్కడ నుంచి అయినా అక్కడ నుంచి వచ్చిన లాగులు పోతే వచ్చిన చదువులు పోతే ఇక లేదు, మీరు అందరం కలిసి యునైట్ ఉంటా అంటే కానివ్వండి, నో ప్రాబ్లం. మనం దళిత విశ్వాసం ఉన్న దళిత ఎమ్మెల్యేనే పెంచుదాం, అంతే. జై శ్రీరామ్ అనే ఎమ్మెల్యేకే ఓటేద్దాం, ఇబ్బంది ఏం లేదు. అన్న గొప్పతనం ఏదో చెప్పమానండి, ఇబ్బంది ఏముంటుందని మనోడే కదా. వాడు మనల్ని రామాయణాలకు తీసుకపోయి కూర్చోబెట్టాలి, అంతే. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి వెంకటేశ్వర స్వామి రూపాన్ని చూసి అవసరమైతే ఆయన మీద ఎక్కువ ప్రేమ వస్తే ఆయన హత్తుకునే అవకాశం కూడా ఇవ్వాలి. శంకరుని ఆలయానికంటే మనం పోతాం, ఎందుకంటే మనం శంకరుని భక్తులమే, ద్రవిడులు అయితే శంకర భక్తులే, అసలు మన ఆది దేవుడే శంకరుడు. కాబట్టి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఈ వైష్ణవం హైందవం, ఈ వైష్ణవం శైవం ఇంకా ఇది పెద్ద సబ్జెక్టు. కాబట్టి రెండోది ఏంటంటే, సుప్రీంకోర్టు 75లో ఒక జడ్జిమెంట్ చెప్పింది. సో హిందువులు ఎవరనేటువంటి ప్రశ్న. వీళ్ళు ఏం చెప్తారంటే, బీజేపీ వాళ్ళు ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు హిందువులు ఎవరంటే కూసో హోమంలా చెప్పు బాబునని చెప్పినట్టు అని అంటే ఇక్కడ హిందువులు అంటారు. సుప్రీంకోర్టులో ఏం చెప్తారంటే, అసలు ఇది మతం అని ఎవరు అన్నారండి, ఇది మతం కాదు, హిందూ మతం, జీవన విధానం అని అంటారు. ఇప్పుడు ఏది క్రైటీరియా హిందూ అన్నారు? వేదాలే క్రైటీరియా అంటే అంబేద్కర్ చెప్పినట్టు దళితులు ఎవరు హిందువులు కాదు, వేదాల ప్రమాణం పోతే. లేదు, సింధు పర్యావరణ నది ప్రాంతంలో బతికిన వాళ్ళే అయితే నేను కూడా హిందువునే, అందరు హిందువులే, పాకిస్తాన్ హిందువే. నేనేమంటే, నేను జియోగ్రఫికల్ గా చూస్తే, భౌగోళికంగా చూస్తే నేను హిందువునే, ఇబ్బంది ఏం లేదు. వేదాల ప్రకారంగా చూస్తే మాత్రం నేను హిందువును కాదు, ఎందుకంటే ఆ వేదాలలో నా పట్ల వివక్ష ఉంది కాబట్టి. అంబేద్కర్ చెప్పింది అందుకే డినై చేసి. కాబట్టి ఏది హిందువు వాళ్ళ క్లారిటీ లేదు, ఆ క్లారిటీ మనోళ్ళు తెలుసుకోరు. ఇక మనోళ్ళు ఆ మాయలో పడి ఇక వీరి మీద కూడా వారి మీద కూడా ఇది చేస్తుంటారు, అదే సగం తెలుసుకొని. కాబట్టి మిత్రులారా, మీరు భౌగోళికంగా హిందువులు అయితే మనం అందరం హిందువులమే. మనం చర్చికి పోని ఇంకోది పోని ఇంకోని భారతదేశం లేదు. వేదాల ప్రాతిపదికన హిందువులం అయితే, వేదాల ప్రాతిపదికన మనం హిందువులం అయితే మన పట్ల వివక్ష ఎందుకు మీకు అది తెలుసండి. ఆ బుక్లన్నా మళ్ళీ రీరైట్ చేయండి, అంతే. ఎవరికి అసమానత లేనట్టు రీరైట్ చేయండి, అయిపోతుంది. కాబట్టి పుట్టిన ఇంటిని బట్టి కులం వచ్చింది, అదే ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్ దళితులకు ఉండాలి. దళితులకు సమానత్వం ఉండాలంటే అగ్రవర్ణాల ఏ మతంలో పోయినా వానికి ఏ రకమైనటువంటి నష్టం లేదో, దళితులను కూడా ఏ మతంలో ఉన్నా నష్టం ఉండదు అని నేను ఒక దళితవాదిగా, ప్రజాస్వామికవాదిగా కోరుకుంటున్నాను. ఇదే రైట్, ఇదే సమానత్వం కూడా. మనం పుట్టినప్పుడు ఇక్కడ నేల మీద పుట్టగానే కులం ఏర్పడుతుంది, అంతే. ఆ కులం నువ్వు ఏ మతంలో పోయినా అది పోదు, అది ఆ కుల వాసన పోదు. నువ్వు క్రైస్తవునివి అని అడిగిన వెంటనే నీకు వచ్చేది ఏంటిది, ఏ కులం క్రైస్తవుడివి అని అడుగుతాను. కాబట్టి ఇక్కడ కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా కుల రిజర్వేషన్లే అమలు పరచవలసిందే. ఈ మాదిగ వాళ్ళు, మాలవారులో ఉన్న ఈ దళిత హిందువులు కావచ్చు, దళిత క్రిస్టియన్స్ కావచ్చు కొట్టుకొని సావకుండా, అదేవిధంగా బీసీలోని క్రిస్టియన్స్ హిందువులు కొట్టుకొని సావకుండా అందరు కలిసి ఉండి ఆ రిజర్వేషన్లు పంచుకుంటే బాగుంటుంది. వీళ్ళకు వాళ్ళకు వీళ్ళు సహకరించుకోవాలి. కూర్చోన్నాను ఒక 2 నిమిషాలు.